యష్ బొద్దులూరి. మీరు టీడీపీ యాక్టివ్ కార్యకర్తనా లేకపోతే టీడీపీ అభిమాని? ఐఎమ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఈ మాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సూపర్ 6 హామీలు అమలు చేయడంలో డిలే చేస్తున్నారు అని ఒక ప్రధాన విమర్శగా ఎదుర్కొంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైంది. 100 మంది 100 రకాలు. చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు చాలా స్ట్రాంగ్ అని చెప్తారు, కానీ మహిళలను తిడితే మేము వెళ్ళి దౌర్జన్యం చేస్తాము అని అంటే చట్టము ఉన్నట్ట, శాంతి భద్రతలు ఉన్నట్ట, ఎవడికి వాడు చట్టాన్ని చేతిలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలన సవ్యంగా ఉన్నట్ట అని చెప్తున్నా. ఈలోపే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పడడం జరిగింది, దౌర్జన్యం చేయడం జరిగింది, దాడి చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ సీఎం లోకేష్ అవుతుడా? సో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ ఏమవుతారు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల కాలంలో వార్తల్లో చాలా ఎక్కువ, ఇటీవల అని చెప్పకూడదు, యాక్చువల్గా గత 15 ఏళ్ల నుంచి వెళ్ళి ఆయన ఒక ఉద్యమం చేస్తున్నారు, ఒక పోరాటం చేస్తున్నారు. అది టీడీపీ అధికారంలో కొనసాగాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరూ పోవాలి. అందులో ప్రధానంగా జగన్ ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కనపడొద్దు, వినపడొద్దు, ఇంకా అధికారంలోకి రావద్దు. ఇది ఆయన ఏకైక ఎజెండా. అలాంటి ఎజెండా పెట్టుకుని వాస్తవానికి 2009లోనే బ్రింగ్ బ్యాక్ బాబు అనే ఒక నినాదంతో వచ్చారు, అధికారంలోకి తీసుకొని వచ్చారు. 2014లో అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మళ్ళా బాబు అధికారం కోల్పోయిన తర్వాత గత ఎన్నికల్లో కూడా అంతే గొప్పగా, అంతే ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేశారు. బాబు అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించారు. అయితే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పాలన సాగిస్తున్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ రాబోయే భవిష్యత్తులో ఆయన యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఆయన వెల్కమ్ చేద్దాం. యష్ గారు నమస్తే, సోషల్ పోస్ట్ కు స్వాగతం. థ్యాంక్ యూ. యష్ గారు, మీ గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసు. యష్ అంటే టీడీపీ వీరాభిమాని, యష్ అంటే వైఎస్ఎస్సీపీ వాళ్ళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఒక వ్యక్తి, ఎన్ఆర్ఐ, అందులో యాక్టివ్గా అటు సాఫ్ట్వేర్ ఇటు పాలిటిక్స్ లో ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది లేటెస్ట్ గా. సో ఇప్పుడు ప్రభుత్వము, పార్టీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా 1 year మేము కంప్లీట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అని మేము చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎక్కడో కొద్దిగా అసంతృప్తి అనేది ఉంటుంది, ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఓవరాల్గా ప్రజలకి సేవలు అందించడం కానీ, ప్రజా అభిప్రాయం కానీ, అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాము. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము 5 సంవత్సరాల్లో. ఈ ఏడాదిలోనే దాదాపు 5 లక్షల ఉద్యోగాలకి ఫౌండేషన్ వేయడం జరిగింది. వెళ్ళిపోయిన పెట్టుబడులన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చాము, కొన్ని పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి, డిస్కషన్స్లో ఉన్నాయి. అదే కాకుండా ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాము అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. లోకేష్ గారు దానికి సాయం చేస్తున్నారు. లోకేష్ గారు కూడా తోడుగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వీ విల్ డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్ in this 5 years of tenure and people will also be very happy అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు ఎన్ఆర్ఐగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, అందులో పాల్గొంటున్నారు. ఇప్పుడు మీ మాటల్లో చెప్పారు, మా ప్రభుత్వము, మేము ఖచ్చితంగా పెట్టుబడులు. మీరు టీడీపీ యాక్టివ్ కార్యకర్తనా లేకపోతే టీడీపీ అభిమాని? నేను టీడీపీ అభిమాని. చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అంటే ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజెస్లో చదువుకున్నాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీస్లో ఉద్యోగం చేశా. ఓకే. తద్వారా నేను అమెరికాకి వెళ్ళి స్థిరపడ్డా. ఈ రోజు నేను ఒక కంపెనీ పెట్టుకొని ఒక 70 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చాను. అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
విజన్ చూసి విజన్ 2020 అని డ్రీమ్ చేయకపోయిందంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుకునే వాళ్ళు కాదు. లేదా కొంతమంది చెన్నైకో, ఢిల్లీకో ఎక్కడికో వెళ్ళి కర్ణాటక వెళ్ళి చదువుకునేవాళ్ళు. కానీ ఈ స్థాయికి ఇంత ఎక్స్‌పోజర్ వచ్చుండేది కాదేమో అని నేను బలంగా నమ్ముతా. ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020లో భాగంగా ఆయన పెట్టిన ఇంజినీరింగ్ కాలేజెస్ గానీ, ఆయన తెచ్చిన కంపెనీస్ గానీ, సైబరాబాద్ గానీ, ఇవన్నీ గూడా మాలాంటి వాళ్ళకే కాదు, ఈరోజు విడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి సైబరాబాద్ 70% ఆఫ్ ద రెవెన్యూని పంప్ చేస్తుంది యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అంటే అతిశయోక్తి కాదు. ఓకే. ఈరోజు టీడీపీ వచ్చి 1 ఇయర్ అయింది. సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ మాకు ఏంది అంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఇటీవల కొన్ని మేము చూస్తున్నాం. ఏంది అంటే ఈ రాష్ట్రంలో అసలు బడ్జెట్ అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎలాంటి ఖజానా లేదు. అప్పులు చాలా పెరిగిపోయి ఉన్నాయి. పథకాలు అమలు చేయలేకపోతున్నాము. అయినప్పటికీ ఎలాగో లాక్కొస్తున్నాం. ఇది వాస్తవానికి గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి విన్న మాట కాదు. ఈ మాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సూపర్ 6 హామీలు అమలు చేయడంలో డిలే చేస్తున్నారు అని ఒక ప్రధాన విమర్శగా ఎదుర్కొంటున్నారు. అసలు వాస్తవ పరిస్థితి మీకేమనిపిస్తుంది? ఇది నిజం అనిపిస్తుందా, అబద్ధమా? ఫ్యాక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రాక్టికల్‌గా మాట్లాడతారు. ప్రాక్టికల్‌గా ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అఘాల పాతాళం తొక్కేసాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో. 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందంటే ఆలోచన చేయండి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఉద్ధరిద్దామనో, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనో కాదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దొంగతనం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైనది. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా అయితే అప్పులు చేశాడు, 10 రూపాయలు అప్పులు చేస్తే 2 రూపాయలు ప్రజలకు పెట్టడం, 8 రూపాయలు జేబులో వేసుకోవడం తీరుగా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పు చేశాడు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో 1,70,000 కోట్ల రూపాయలు, 80,000 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 3,20,000 కోట్ల రూపాయలు అప్పు ఉండింది. అంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారు 1,80,000 కోట్లు అంతా అప్పు చేశారు. జగన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు 8,5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పు చేసి ఏం చేశాడో అర్థం కావట్లా. అంత అప్పు చేసి ఈరోజు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి జగన్ రెడ్డి చేసిన అప్పు, ఆ ముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 1,50,000 కోట్లు, 1,70,000 కోట్లు, స్వతహాగా వారసత్వంగా వచ్చిన 1,80,000 కోట్ల రూపాయల అప్పులకి, అంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులకి ఇప్పుడు వడ్డీలు కట్టాలి అంటే ఎంత తలప్రాణం తొక్కొస్తుంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టుబడులు తీసుకొచ్చినవన్నీ కూడా గ్రౌండ్ అయ్యిందంటే ఈరోజు రెవెన్యూ లోటు ఉండేది కాదు, సర్దుకుపాడారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం పెట్టుబడులన్నీ తరిమేసాడుపై. ఆఖరికి కియా గ్రౌండ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి ప్రొడక్షన్లోకి వచ్చిన కియాను కూడా అనుబంధ సంస్థలు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అనుబంధ సంస్థలు, కియా సంస్థకు ఉన్న అనుబంధ సంస్థల్ని కర్ణాటక తరిమేశారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ప్రజలు ఆలోచించుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా నాశనం అయిపోతుంది, లేదు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ కూడా ఎన్ఆర్ఐస్ ఎక్కడెక్కడ ఆస్ట్రేలియా, దుబాయ్, కర్ణాటక, కెనడా, అమెరికా 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఓటు వేయడానికి వచ్చి ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఓటు వేశారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎలక్షన్స్లో ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఆర్ ద గేమ్ చేంజర్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. చదువుకున్న వ్యక్తి ఓటేస్తే పనికిమాలిన రాజకీయ నాయకులు, ఉగ్రవాద రాజకీయ నాయకులు అధికారంలోకి రారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉగ్రవాదం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఎప్పుడూ ఉగ్రవాదం ఉండవు. మీకు తెలుసు అంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అనుభవం ఉన్నది పాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, ఫైనాన్స్ మీద. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఈ జగన్ చేసిన విధ్వంసం పైన ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, విధ్వంసం జరుగుతుందని చెప్తూనే ఉన్నారు. ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, ఇన్ని కోట్ల అప్పులు ఉన్నప్పుడు, ఇంత విధ్వంసం అయినప్పుడు మేము సూపర్ 6 హామీలను అమలు చేస్తామని వాటికి డెడ్ లైన్ పెట్టి మరీ వచ్చారు. కానీ ఇంత అనుభవం ఉన్న వ్యక్తి కూడా అలాంటి విషయం తెలిసి కూడా సూపర్ 6 ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఇది మొత్తం అప్పుల్లో కూరుకుపోయి ఉన్నది, అమలు చేయలేకపోతున్నాము అని చెప్పడము
అది ఆయన యొక్క అసమర్థతను తెలియజేయట్లేదా? ఎక్కడ అసమర్థత లేదండి. సూపర్ 6 హామీలని ఎప్పటికప్పుడు నెరవేర్చుకుంటూ వచ్చాము. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాము, తల్లికి వందనం ప్రాజెక్ట్ చెప్తున్నాం. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు? సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తల్లికి వందనం ఇవ్వాల్సిన అవసరంలా. ఏడాదికి ఒకసారి ఇచ్చే పథకం అది. ఖచ్చితంగా ఏడాదికి ఇయర్ ఎండింగ్‌లో ఇచ్చాము తల్లికి వందనం పథకం. అలానే ఫ్రీ బస్ గాని, సిలిండర్లు గాని, సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఎప్పటికప్పుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతిపక్షాలు చేసే విష ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు. మరీ ముఖ్యంగా మీడియా సోదరులు నమ్మొద్దు. ఎందుకంటే వెరీ కేటగారికల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులూబిలో కూరుకుపోయింది అనేది జగమెరిగిన సత్యం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు బయటికి చెప్పి, ఎంత చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ గా మేధావైనా సరే ఈ రోజుకి కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కానీ, రైతులను కానీ, అన్ని రకాల సెక్టార్స్ పీపుల్ని హ్యాపీగా ఉంచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. మీరు చెప్పినట్టు హామీలను అమలు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇదే హామీలను 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పి వచ్చింది. 100 రోజుల్లో ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. ఈ ఫ్రీ బస్ పథకాన్ని అందరు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. దీనికి ఎలాంటి ఆ రోజు ఏం చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా అది చేయదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పటికి 1 ఇయర్ అయింది, ఫ్రీ బస్ పథకం అమలు జరగలేదు. పైగా ఈ మధ్య చెప్తున్నది ఏంటంటే ఈ ఫ్రీ బస్ పథకం అనేది రాష్ట్రం అంతా వర్తించదు, ఓన్లీ జిల్లాలకు మాత్రమే ఫ్రీ బస్. ఇలాంటి నిబంధనలు పెట్టడము హామీలను తుంగలో తొక్కడం కాదని ఎట్లా చెప్పగలరు? మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని చూసి మాత్రమే మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎక్కడా కూడా గవర్నమెంట్ దాని గురించి పాలసీ ఫ్రేమ్వర్క్ ఎక్కడా చెప్పలా. సో మనం అనుకోవడం అనేది అనవసరం. అసలు ఇది అచ్చెన్నాయుడు గారు ప్రకటించింది. నో అచ్చెన్నాయుడు గారు ఏమీ చెప్పలేదు. దీనికే చేస్తామని ఏం చెప్పలేదు. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే పాలసీ ఫ్రేమ్వర్క్ ఇంకా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎటు నుంచి ఎటు తీసుకెళ్తాము, ఎక్కడి నుంచి ఏం పెడతాము అనేది మళ్ళీ త్వరలోనే చెప్తాము అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఇంతవరకే పరిమితం చేస్తామని ఎక్కడా చెప్పలేదు. రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ పరిస్థితి, ఆంధ్ర పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉందండి. తెలంగాణలో రెవెన్యూ పంపింగ్ కానీ, ఇక్కడున్న సహజ వనరులు కానీ, ఇక్కడున్న ఇన్కమ్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ పంపింగ్ ఎక్కడుంది, ఇన్కమ్ ఎక్కడుంది చెప్పండి, మీరు చూపించండి. ఈ రోజుకి కూడా తెలంగాణ ఆంధ్రాని కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడుకి అత్యంత అనుభవం ఉన్నది. అనుభవంతో సంబంధం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఖజానా, రాష్ట్ర బడ్జెట్ 1,50,000 కోట్ల రూపాయల యావరేజ్ గా బడ్జెట్ తీసుకుంటే సంవత్సరానికి ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చుకునే ప్రయత్నం చేయగలుగుతాము అని అనుకుంటే కనుక, ఎగ్జాంపుల్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కింద మొత్తం లిక్కర్ స్కామ్ మొత్తం లిక్కర్ మీద వచ్చే రెవెన్యూ మొత్తం తాకట్టు పెట్టేశాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ 25,000 కోట్లు 30,000 కోట్లు వచ్చిందంటే అది మొత్తం తాకట్టు పెట్టేశాడు కదా, దానికి అప్పు దానికి వెళ్ళిపోతుంది కదా. ఇలా సెక్రటేరియట్ కానీ అన్ని రకాల వ్యవస్థ విధానాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఏం అమలు చేస్తున్నారు? ఎక్కడ అవే బ్రాండ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా బ్రాండ్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మేము చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్రాండ్స్ కూడా మేము కంటిన్యూ చేయట్లేదు. అది మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. మీరు నేను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్టోర్లకు వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్టోర్లో జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు ఏవి లేవు. ఆయన సోషల్ మీడియాలో చేసే విష ప్రచారాన్ని మాత్రమే మీరు చూస్తున్నారనుకుంటా. ఖచ్చితంగా మీరు నేను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్టోర్కి వెళ్తే వాస్తవాలు బయటపడతాయి. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎటువంటి విమర్శలకు తోవలేకుండా మేము పనిచేసే ప్రయత్నం చేస్తాం. మీరు ఎటువంటిది ఏది చెప్పినా సరే ఫ్యాక్ట్ చెక్ ని మీరు ట్యాగ్ చేయండి. ఇమీడియట్ గా మీరు ఏ వీడియో అయినా ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ట్విట్టర్ ఐడి ఉంది, ఆ ట్విట్టర్ ఐడి గవర్నమెంట్ ఐడి, అది హ్యాండిల్ ట్యాగ్ చేస్తే మీకు వాస్తవాలు 5 నిమిషాల్లో మీరు రెస్పాండ్ చేస్తున్నారు. సో వాస్తవాలకు అనుకూలంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, ఏమంటారు, బట్టగాల్సి మొహం మీద పడేసి నువ్వు కడుక్కోరా బాబు అన్నట్టుగా ఉంది. అన్ని నోరు తెరిస్తే పచ్చబద్దాలు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులే అబద్ధం మీద పుట్టిన పునాలు, శబాల మీద పుట్టిన పునాదులు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మనం దాన్ని కన్సిడరేషన్ లో తీసుకొని మీడియా దాని గురించి ఫోకస్ చేయడం అనేది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు టీడీపీ అభిమాని, మీరు ఇంతకుముందే చెప్పారు కాబట్టి చంద్రబాబు ప్రోడక్ట్ కాబట్టి చంద్రబాబుని ఎత్తుకోవడం అనేది అత్యంత ఎక్కడ ఎత్తుకోలేదు సార్. అయితే మీరు చేసే విమర్శల్లో కూడా మీ వ్యక్తిగతానికి సంబంధిస్తే విమర్శలు వేరు, విద్వేషం వేరు. అవును, యశ్ బొద్దులూరికి ఇంత విద్వేషం రావడానికి అసలు ఒక ఎన్ఆర్ఐ, ఒక ఉన్నత విద్యావంతుడు, సమాజం మంచి ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి
ఇంత విద్వేషపూరితమైన విధానాలకు వెళ్ళడానికి ఇది సమంజసమేనా? నేను ఎక్కడ విద్వేషాన్ని ఎక్కడ చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం. విద్వేషం ఎక్కడ చూపించలేను. జగన్మోహన్ రెడ్డి చేసే పాలసీలకు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడతా. మీరు సీఎంని పట్టుకొని ఇంకా జగన్ అనేటోడు, ఫస్ట్ పర్సన్ లో జగన్ అనేటోడు, పిల్ల బచ్చనాయలు వైసీపీ ఇట్లాంటి మీ మీ సోషల్ మీడియాలోనే చూస్తే, మీ మాటలు చూస్తే అవి ఎక్కడ కూడా విమర్శ వేరు, విద్వేషం వేరు. మీది విమర్శ స్థాయి దాటింది అనేది ఒక ఖచ్చితంగా మీ మాటలో చూస్తే కనిపిస్తుంది. నేను ఓన్లీ విమర్శలకే పరిమితం అవుతాను. నేను ఎప్పుడు కూడా లైన్ దాటను. ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకులని ఒక రోజు కూడా కౌంటర్ చేసిన దాఖలాలు లేవు. మహిళా నాయకుల పట్ల మాట్లాడిన దాఖలాలు లేవు. ఓకే, నా టార్గెట్ ఈజ్ ఓన్లీ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బేస్డ్ ఆన్ హిస్ పాలసీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు జగన్తో ఏమి ఆస్తి తగాదాలు లేవు. జగన్తో ఒకటే మాట, నువ్వు సరిగ్గా పరిపాలించు, మేము మాట్లాడాం. నువ్వు సరిగ్గా పరిపాలించకుండా నీ ఇష్టం ప్రశ్నించడాన్ని కొడతాము, ప్రశ్నించడానికి చంపుతామంటే బరాబర్ మాట్లాడతాం. మేము కూడా ఎదుగుదీస్తాం. ఎందుకు నేను ఓపెన్ చెప్తున్నాను. నేను చేసిన విమర్శలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని బయట పెడితే నన్ను చంపాలని చూశారు, నన్ను జైల్లో పెట్టాలని చూశారు, నన్ను కొట్టాలని చూశారు. అంటే భయపడతాం అనుకున్నా. సస్తే రేపటి 2 కేసులు పెట్టడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వాడు వీడు సైకోపాత్ అనే పదాలను వాడారు. ఒక గౌరవప్రదమైన చైర్కి ఇవ్వాల్సిన విలువ కూడా దాన్ని దిగజార్చే విధంగా మాట్లాడారు కాబట్టి మీ మీద కేసులు పెట్టాము. నిజంగా మేము చంపాలి అని అనుకుంటే యశ్ బొద్దులూరి ఇంకా ఇక్కడ ఉండేటోడు కాదు అనేది వైసీపీ వాళ్ళు అనేక సార్లు చెప్పడం జరిగింది. మీకు కూడా అందరికంటే ఎక్కువ మీకే తెలుసు. నేను ఒకటి చెప్తానండి, సస్తే రేపటికి 2 ఏం పెద్ద నేను ఉన్నా లేకపోయినా ఏది ఆగదు. నేను సాగుకు భయపడేవాడు కాదు. రాజశేఖర రెడ్డితో కొట్లాడినా, జగన్మోహన్ రెడ్డితో కొట్లాడుతున్నా. ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్, ఎ బిగ్ డీల్. నాకు ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే, మీరు చంపాలనుకుని చంపండి. మీకు పెద్ద బాబాయిని చంపిన వాళ్ళు, తండ్రిని ముఖ్యమంత్రి కుర్చీ కోసం తండ్రిని చంపినోడు, మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం బాబాయిని చంపినోడు నన్ను చంపడం పెద్ద డీల్ కాదు. అంటే మీరు భయపడేది లేదు. ఆల్రెడీ వచ్చింది రాజశేఖర రెడ్డిని చంపిన జగన్ అని ఎక్కడన్నా తీర్పు వచ్చిందా? ఏ విచారణ వెల్లడైందా? అదే విధంగా వాళ్ళ బాబాయిని చంపింది జగనే అని ఎక్కడన్నా తీర్పు వచ్చిందా? ఇవన్నీ ఆరోపణల వరకే ఉన్నాయి. మీరు విద్యావంతులు కాబట్టి మీకు చెప్తున్నాను. రాజకీయ నాయకులు ఎలాగో రాజకీయం కోసము విమర్శలు చేయడం సహజం. మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉండి తీర్పులు రాకుండా భారతదేశ చరిత్రలో ఒక హంతకుడు, వీడు హంతకుడు అని నిరూపించబడినా సరే సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఒక కేసు భారతదేశ చరిత్రలో, మళ్ళీ చెప్తున్నా, 13 సంవత్సరాలుగా ఏకైక బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 11 సిబిఐ కేసులు, ఏడీడీ కేసులు, 24 420 కేసులు ఉన్న వ్యక్తి మీద ఇన్ని సిబిఐ కేసులు ఉంటే ఒక్క రోజు కూడా కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారంటే వాట్ వీ హ్యావ్ టు సే. నేను నిజంగా చదువుకున్న వ్యక్తిని కాబట్టి, భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థను గౌరవిస్తా కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ డోంట్ వాంట్ టు అటర్ ఏ వర్డ్ ఆర్ ఇన్సల్ట్ ఎనీథింగ్. కాకపోతే ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుందనేది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక వ్యక్తి దాదాపు 5 సంవత్సరాలు కోర్టుకు వెళ్లకుండా 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి వాడు ఉన్నాడా? నేను అదే ఒక వ్యక్తిగా, నేను ఒక సామాన్య పౌరుడిగా, నేను కూడా జగన్మోహన్ రెడ్డి దోచుకున్న 43,000 కోట్ల రూపాయలు నేను కూడా ప్రజాధనం దొబ్బేస్తే నాకు ఏమీ లేదు కదా. నన్ను బెయిల్ మీద ఉంచుతారా? ఇంత వాస్తవాలను, ఇంత యథేచ్ఛగా ఎక్కడ తేలని అంశాలను, ఇప్పటి వరకు నిరూపణ కాని అంశాలను మీరు ఇంతకుముందు అన్నారు. మీరు సోషల్ మీడియాలో వచ్చిన వాటిని నమ్మొద్దు, మీడియా వాళ్ళు కానీ వీళ్ళు కానీ అని. సేమ్ మీరు కూడా ఇప్పటి వరకు ఇది ఎక్కడ 43,000, అంతకుముందు నేను కూడా చాలా సార్లు చూసాను, 1,00,000 కోట్ల దోపిడీ అని జగన్మోహన్ రెడ్డిని టీడీపీ ఎన్టీఆర్ భవన్ సాక్షిగా విమర్శించని నాయకుడు లేరు. 1,00,000 కోట్లకు ₹1 తగ్గలేదు. 1,00,000 కోట్లు చెప్పండి. మీరు 43,000 అన్నారు. సరే, 1,00,000 నుంచి 43,000 ఎట్లా వచ్చింది? 43,000 1,00,000 కోట్లు ఎవరు చెప్పారో నాకు సంబంధం లేదు. 43,000 కోట్లు అనేది ఎవరు నిర్ధారించారు? సిబిఐ చార్జ్ షీట్ల ప్రకారమే మాట్లాడుతున్నా. సిబిఐ చార్జ్ షీట్ లో 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసిందని సిబిఐ చార్జ్ షీట్ లో ఉంది. నేను దాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నా, వేరే ఏమి మాట్లాడతలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏవి నిర్ధారించారో, నిర్ధార అవ్వలేదో, కోర్టులో తేలినయో, కోర్టులో వర్డిక్ట్స్ వచ్చినాయో లేదో నాకు తెలియదండి. నేను ఓపెన్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన 2004 ఎలక్షన్లకు వెళ్లే ముందు వాళ్ళ అఫిడవిట్ లేనిది, వాళ్ళ ఆస్తులేంది, ఓకే, ఈ రోజు వాళ్ళ ఆస్తులేంది, దాని ప్రాతిపదికనే మాట్లాడుతున్నా నేను. నాకు న్యాయస్థానంలో తీర్పు వచ్చిందా లేదా,
ఈ రేప్ చేసిండా, రేపిస్ట్ అని తేలిందా లేదా, ఈ దొంగడని తేలిందా లేదా అనేది అవసరం. ఇదంతా ఏంటంటే మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత డిలే అవుతుందో మనకు తెలుసు, ఏ రకంగా పొలిటికలిజం ఇన్వాల్వ్ అయి ఉందో మనకు తెలుసు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడడం అంత మంచిది. నేను సింపుల్ గా సూటిగా మీలాంటి విలేక సోదరులకు ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎలక్షన్స్కి వెళ్లే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఎంత, దాన్ని బట్టే మాట్లాడుతున్నా. ఇక దాని గురించి ఇంకా నెక్స్ట్ మాట్లాడే అర్హత కూడా మీకు లేదని నేను అనుకుంటున్నా. ఓకే, సరే, ఎవరి అర్హతలు ఏంది అనేది ఎవరి కాళ్ళు నిర్ధారిస్తారు. ఈ అర్హతలు నిర్ధారించడానికి మీరు అథెంటిసిటీ కాదు, నేను అథెంటిక్ కాదు. అసలు అర్హతల గురించి మనం వెళ్ళకపోవడం చాలా మంచిది. అంటే నేను జనరల్ ఫిగర్స్ గురించి జర్నలిస్టుల అర్హతలను నిర్ధారించడము గెస్టులు భావిస్తే చాలా బాగుండదు. మై పాయింట్ ఇస్ వెరీ సియర్. నేను అంటుంది ఏంటంటే, నేను జర్నలిస్ట్ అర్హతల గురించి మాట్లాడుతున్నాను. నేను అంటుంది ఏంటంటే, నా క్లారిఫికేషన్ ఏంటంటే, అప్పుడున్న ఆస్తులు ఇప్పుడున్న ఆస్తులు కంపారిజన్ చేసుకుంటే ఎవరికి మాట్లాడే అర్హత ఉండదు అని అనుకుంటున్నాను. అది దట్స్ మై పాయింట్. మనం పాయింట్ లో చర్చిస్తే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను. ఎందుకు అంటే యష్ బొద్దులూరి ఒక ఉన్నత విద్యావంతుడు. నేను మిగతా రాజకీయ నాయకులకి క్వశ్చన్ వేయను. ఎందుకు? దే ఆర్ ఇంటూ డైరెక్ట్ ఎలక్షన్స్, డైరెక్ట్ పాలిటిక్స్. సో వాళ్ళకు రాజకీయ ఆరోపణలు విమర్శలు సహజం. వాళ్ళు ఫ్యాక్ట్ బేస్డ్ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, జనాలకు కూడా తెలుసు. ఈ మాట నడిచిపోతుంది. మీరు డైరెక్ట్ పాలిటిక్స్ లో లేరు, ఎలక్షన్ లో కంటెస్ట్ చేయట్లేదు, ఒక సమాజంలో మీ వంతు పాత్ర పోషిస్తున్నారు. అది మీ వంతు పాత్ర కూడా ఏదో సామాన్యుని గారి లెక్క కాదు. యు ఆర్ లివింగ్ ఇన్ ద వాషింగ్టన్ DC, ఒక గౌరవమైన ఒక స్థానంలో ఉన్నారు. అలాంటి వారు ఇట్లాంటిది ఎందుకు అడుగుతున్నారు అనేది తప్ప మీకు ఒక స్వేచ్ఛ ఉన్నది. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలాంటి వ్యక్తులు, ఇప్పుడు మిగతా వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, మీలాంటి చదువుకున్న వ్యక్తులు కూడా సోషల్ మీడియాకి సంబంధించి మనం న్యాయ వ్యవస్థని తప్పుపట్టడానికి కూడా మనం లేదు. మనం డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అనేది ఉన్నది. ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి ఇన్ ద ఇండియా. ఎగ్జాక్ట్లీ. అందులో జగన్ ఒక్కడే లేడు, ఇది అందరికీ సంబంధించింది. జగన్ దీనికి అతీతుడు. ఐ విల్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ రోజుకి భారతదేశంలో 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే, దర్ ఈస్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా, నేను చెప్తున్నా ఎగ్జాంపుల్, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీ ఈస్ ఆన్ బెయిల్ ఓన్లీ సిన్స్ 7 years. అయితే ఇక్కడ ఏమి చేయాలి అనేది సబ్జుడిస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాని గురించి ఆయన ఎన్ని రోజులు బెయిల్ మీద ఉండాలి, ఎన్ని రోజులు బెయిల్ మీద ఉండకూడదు అనేది కోర్టుల పరిధిలోకి వచ్చే అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు ఇంకా లోతుకి వెళ్తే, ఇటీవల భారతదేశంలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ ఈ రోజు బాబు గారు కూడా బెయిల్ మీదనే ఉన్నారు. సో బెయిల్ ఈ రోజు రాజకీయాలు భారతదేశంలో జైలుకు పోయి వస్తే ముఖ్యమంత్రి అవుతారు అనే పద్ధతికి వెళ్ళిపోయినాయి. ఓకే, సో దానికి అటు జగన్ అతీతుడు కాదు, ఇటు బాబు అతీతుడు కాదు, బాబు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు అతీతుడు కాదు. వీళ్ళందరూ జైలుకు వెళ్ళొచ్చారు. కేసులు అక్రమమా సక్రమమా, ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా, నిజమా, ఇది తేల్చాల్సింది కోర్టులు. బట్ జరిగిందాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. జరిగింది ఏంటంటే అందరూ జైలుకి వెళ్ళొస్తున్నారు, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. సో ఇది బెయిల్కు సంబంధించిన అంశం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. బెయిల్కు సంబంధించి అందరూ ఉన్నారు. వీళ్ళు చాలా మంది మీద చాలా కేసులు ఉన్నాయి. రాజకీయాల్లో కేసులు ఏ రాజకీయాల్లో డైరెక్ట్ గా లేని మీ మీదనే 13 కేసులు ఉన్నాయంటే, మీరే కేసులో కొట్లాడుతున్నారంటే ఇంకా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అది వాళ్ళ మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. అది కోర్టులు తేల్చేస్తాయి. ఈ హత్య రాజకీయాలు ఈ రోజు సోషల్ మీడియా మీద కేవలం సోషల్ మీడియా చేస్తున్నారు. మీ మీద అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎంతో మంది మీద సోషల్ మీడియా వాళ్ళని రోల్ చేయడం, మీరు ఒక బాధను అనుభవించారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైనది. నా దృష్టిలో కనీసం ఒక 100-150 సమస్యలు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎమ్మెల్యేలని బూతులు తిట్టడం కానీ, మహిళల్ని కించపరచడం కానీ, మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడటం కానీ, టూ ఎక్స్ట్రీమ్ ఉన్న కేసెస్ ఒక 100 ఉన్నాయి నా దగ్గర. నేను చంద్రబాబు నాయుడు గారి కింద కానీ, లోకేష్ గారి కింద కానీ ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా సరే, ఓకే వాళ్ళు అన్నారు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వదిలేసేయండి, మీరు ఫైట్ చేయండి అని అంటున్నారు తప్పితే కేసులు పెట్టట్లే ఎక్కడ కూడా. నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు ఇప్పటి వరకు లెక్కలు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎన్ని సోషల్ మీడియా కేసులు పెట్టారు, కొన్ని మొట్టమొదటి సంవత్సరంలో ఎన్ని సోషల్ మీడియా కేసులు పెట్టారు నేను చెప్తాను. మా దానిలో 680 కేసులు పెట్టారు. 177 మంది మీద 680 మందిని మీద
వీళ్ళు నోటీసులు ఇచ్చారు, 150 మంది మీద కేసులు పెట్టారు, 50 మందిని అరెస్టులు చేసి లోపటేశారు. సరే మేబీ వీళ్ళంతా సోషల్ మీడియా. అదే అంటున్నా, మీకు ఫిగర్స్ ఐడియా ఉండొచ్చు, నాకు అంత ఫిగర్ మీద నాలెడ్జ్ లేదు. బట్ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టూ ఎక్స్ట్రీమ్ వెళ్ళిన సిచ్యుయేషన్స్ మీద మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తా. జగన్ గారి వైఫ్ భారతిరెడ్డి గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనరాని మాటలంటే 24 గంటల్లో అరెస్ట్ చేశారు. మీకు గుర్తుందో లేదో కిరణ్ అనే వ్యక్తిని. రెండోది, నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఎమ్మెల్యే గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఒక అనరాని మాటలు. ప్రసన్న కుమార్ రెడ్డికి ఆమె వరుసకు చెల్లి అవుతుంది కదా, అక్కనో చెల్లెని అవుతుంది కదా, అంత దారుణంగా మాట్లాడితే ఆమెను యాక్సెప్ట్ చేస్తారా? కానీ కేసు ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ డిలే అవుతుంది. కేసు ఎస్టాబ్లిష్మెంట్లో ఇంకా ఫామ్ చేయడంలో ఇంకా. కానీ ఈ లోపే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పడడం జరిగింది, దౌర్జన్యం చేయడం జరిగింది, దాడి చేయడం జరిగింది. నేను ఓపెన్ చెప్తానండి, నేను చెప్తున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం కాదు, ప్రసన్న కుమార్ రెడ్డిని ఏం చేసినా తప్పు లేదని నేను అంటా. ఆడపిల్లల జోలికి ఎవ్వడు వెళ్ళొద్దు, ఆడపిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడద్దు. మొగోడే కదా ప్రసన్న కుమార్ రెడ్డి, రాజకీయంగా మాట్లాడచ్చు కదా. ఆడపిల్లల క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఏంది? అది ఎవడైనా సరే మహిళల జోలికి వెళ్ళకూడదు. ఆ మహిళ రాజకీయాలు ఉంటే రాజకీయంగా మాట్లాడండి, క్యారెక్టర్ మీదకి వెళ్ళొద్దు. ఎందుకు క్యారెక్టర్ మీదకి వెళ్తారు? వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే వాళ్ళు ఊరుకుంటారా? అనలేరు కదా. మీరు అన్నది అబ్సల్యూట్ కరెక్ట్. కానీ మహిళల మీదకి వెళ్ళకూడదు, ఎవరు తిట్టకూడదు. తిడితే వాళ్ళు చట్ట ప్రకారం వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు చాలా స్ట్రాంగ్ అని చెప్తారు. కానీ మహిళలను తిడితే మేము వెళ్ళి దౌర్జన్యం చేస్తాము అని అంటే చట్టము ఉన్నట్ట, శాంతి భద్రతలు ఉన్నట్ట, ఎవరికి వాడు చట్టాన్ని చేతిలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలన సవ్యంగా ఉన్నట్ట. నేను ఒకటి చెప్తానండి, అక్కడ జరిగిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్యూలో కాంట్రవర్సీలో జరిగిన ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి మనుషులు ఎవరైతే దాడికి చేయడానికి ఇళ్ల మీదకి వెళ్ళారో ఎమ్మటే ఎమ్మెల్యే గారికి తెలిసినమ్మటే వెనక్కి రమ్మన్నారు. అక్కడ దాడి జరిగింది, ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం జరిగింది కొంచెమే, 10%. నేను చెప్తాను. వీళ్ళు వెళ్ళి కొంచెం ధ్వంసం చేయడం మొదలు పెట్టగానే వీళ్ళందరూ వెనక్కి పిలిపించిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి సొంతంగా ఆయన సొంత కారు కూడా పగలగొట్టుకున్నాడు, ఇంట్లో అన్ని ఫర్నిచర్ అంతా పగలగొట్టుకున్నాడు. లేవండి ఇప్పటివరకు. నేను అదే చెప్తున్నాను, ఇంట్లో విజువల్స్ ఏంటి? కారు పగలగొట్టిన విజువల్స్ ఏం లేవు మీ దగ్గర. కారు పగలగొట్టిన విజువల్స్ అన్ని కూడా, తిప్పేసిన విజువల్స్ అన్ని కూడా తర్వాత ఇచ్చారు బయటికి. ఇంట్లో ధ్వంసం కూడా ఓన్లీ 50%, 10%, 20% ఆఫ్ ద విజువల్స్ చూపిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి నేరుగా ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఏంటంటే, ఆయన నా మీద మాట్లాడిన మాటలకు మా అభిమానులు వెళ్ళారు, దాడి చేశారు. నేను చెప్పేలోపు ఇదంతా జరిగిపోయింది, పిలిపించారు. చెప్పేలోపు జరిగిపోయింది. ఈమె ప్రశాంత్ రెడ్డి గారు ఆ మాట అనలేదు. మాకు ప్లే చేస్తాం, ప్లే చేయండి. ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మాకు తెలిసిన వెంటనే మేము పిలిపించాం, వెనక్కి పిలిపించిన తర్వాత ఆ ధ్వంసం ఏదైతే చూపిస్తున్నారో అది ప్రసన్న కుమార్ రెడ్డి చేసుకున్నాడు అని చెప్పింది ఆవిడ, విచ్ ఇస్ రియల్లీ ట్రూ. 100% అదే చెప్తారు కదా. అంటే ఏ రాజకీయంగా మనం చెప్పాలి, మనం అనుకోవాలనుకుంటే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ మై పాయింట్ ఈస్ వెరీ సింపుల్. డెఫినెట్ గా ఏ రాజకీయ నాయకుడైనా ఒక హద్దు దాటకూడదు, స్పెషల్లీ మహిళల విషయంలో హద్దు దాటకూడదు. మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, భార్య, తల్లి, చెల్లి అందరూ ఉంటారు. అట్లా ఇష్టం మాట్లాడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిద్రం ఏంటంటే, వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక ఇంట్లో ఉన్న మహిళల క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, మహిళల ఫోటోలు తీసుకొచ్చి బయట పెడతారు, మార్ఫింగ్లు చేస్తారు. ఇంత దరిద్రమైన పార్టీ భారతదేశ చరిత్రలో ఏ పార్టీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనుకుంటా. సొంత తల్లినే ఇంత హింసించి కోర్టుకు లాగినోడు, సొంత చెల్లిని అత్యంత జుగుత్సాకరంగా సోషల్ మీడియాలో తిట్టించిన వాళ్ళు, బాబాయ్ కూతురు క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆమెను ఏ రకంగా హింసించారో మనం చూసాం. ఇవన్నీ అలాంటి పార్టీలో మనం ఇలాంటి సాంప్రదాయాలు ఉండవు అని అనుకోవడం తప్పు. యశ్ గారు, ఇలాంటివి ప్రతి రాజకీయ నాయకుల కుటుంబంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏంది, మామను వెన్నుపోటు పొడిచారు అనేది, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు అనేది ఉన్నది. మీరు చెప్తున్నట్టు జగన్ది వచ్చేస్తే వాళ్ళ చెల్లెను కేసులోకి లాగాడు, అమ్మని కేసులోకి లాగాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉన్నది. సో ఎవరి విధానం, అసలు మీరు జగన్ కి చంద్రబాబు నాయుడు కంపేర్ చేయొద్దండి. జగన్ కి నేను రాజకీయ నాయకుల గురించే మాట్లాడుతున్నాను. ఇద్దరు ముఖ్యమంత్రులే, ఇద్దరు రాష్ట్రాన్ని పాలించారు, ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్నది, ఇద్దరికి రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, ఇద్దరి మీద ఉన్నాయి. సో మనం వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు యాక్చువల్ గా షర్మిలకు నష్టం జరిగితే, షర్మిల బాధపడితే షర్మిల వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నది, షర్మిల చేస్తున్నది. అదే విధంగా మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు
వాళ్ళ అమ్మ కొడుకుని కౌగిలించుకున్నది, బ్లెస్సింగ్స్ ఇచ్చింది, అది అయిపోయింది. అది వాళ్ళ కుటుంబ సమస్య, అవునన్నా కాదన్నా. ఇది కూడా ఈయన కుటుంబ సమస్య యాక్చువల్గా. సో ఈ కుటుంబ సమస్యలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో పబ్లిక్ ఫిగర్స్ అయినప్పుడు కుటుంబ సమస్యలు కూడా పబ్లిక్ లోకి వచ్చేస్తాయి. అది వచ్చేసారు. సో ఈయన కుటుంబంలో ఉన్నది, ఆయన కుటుంబంలో ఉన్నది. అట్లాంటప్పుడు ఒకరిని మాత్రం మనం ఎలా తప్పు పెట్టగలం? నేను అంటుంది ఏంటంటే, నేను ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ కంపేర్ చేయమని చెప్పట్లా. ఓకే, కంపారిజన్ జరుగుతుంది కదా. లెట్ మీ కంప్లీట్. యూ కెనాట్ కంపేర్ జగన్మోహన్ రెడ్డి విత్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముఖ చరిత్ర చూసుకోండి ఒకసారి. ఆయన రాజకీయ చరిత్ర ఎలా ఉండింది. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని నానా మాట్లాడినాడు, విజయమ్మ గారిని ఏం మాట్లాడినాడు, వాళ్ళ ఆత్మలు వాళ్ళ సన్నిహితులు అందరూ చెప్పారు. నేను చెప్పిన మాటలు కావు అవన్నీ. ఓకే, అవి మీరు అవాస్తవాలు అంటే నేనేం చేయగలిగింది లేదు, వాళ్ళ మనుషులు చెప్పిన మాటలు అవన్నీ. రెండోది, విజయమ్మ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు విజయమ్మ గారిని కోర్టుకు లాగాడు, కోర్టుకి ఎందుకు లాగాడు, ఆమె సొంత ప్రయాణిస్తున్న 4 టైర్లు ఎందుకు పేల్చేశారు వైసీపీ వాళ్ళు, ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్ వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడిందే, మేము మాట్లాడింది కాదు. వాళ్ళ సోషల్ మీడియాలో లేదా వాళ్ళ సాక్షి మీడియాలో చెప్పుకున్నవన్నీ కూడా బయటకు వచ్చినవే. ఉదాహరణకి రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విగ్రహాన్ని దండేయడానికి వెళ్తే ఆయన కారు కింద పడి ఒకటి చనిపోయాడు. ఆ విజువల్స్ ఎవరు తీశారు? విజువల్స్ మేము తీసాం. ఆ విజువల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసిన విజువల్సే కదా. 2 రోజుల తర్వాత విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత పోలీస్ R&D చేయబట్టి అవన్నీ బయటకు వచ్చింది. దానికి ఏం చెప్తారు? ఏతో ద్వారా చిత్రీకరించిన విజువల్స్ అని చెప్తారు. నేను అంటుంది ఏంటంటే, సరే ఎన్నైనా మాట్లాడచ్చు రాజకీయాల్లో, బొమ్మిని తిమ్మిని ఎలకని అమ్మ చేయొచ్చు, అమ్మని ఎలక చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కాదంటల్లా. కానీ టు అ సర్టన్ ఎక్స్టెంట్ పీపుల్ ఆర్ వాచింగ్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ప్రజలకి ఒక అవగాహన ఉంటుంది కదా, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోడు. మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. పీపుల్ ఆర్ వాచింగ్. జగన్ ని ప్రజలు గమనించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు, విద్యావంతులు గమనించారు. ఈయన వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది అనుకున్నారు. ఎన్నికల్లో ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అయిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్ జపం. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ చంద్రబాబు నాయుడికి, కానీ ఈ దేశంలో ఎవరికి రానంత మెజారిటీ చంద్రబాబు నాయుడుకి వచ్చింది, జనసేనకు వచ్చింది. 100% స్ట్రైక్ రేట్ తోటి వచ్చారు. మీకు అద్భుతమైన అధికారాన్ని కట్టబెట్టారు, ఇంకా ఎవరు కూడా ముట్టుకోలేని విధంగా. ఇంకా జగన్ జగన్ జపం చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ వెరీ క్లియర్లీ టెల్ యూ దట్ ఎవరు జగన్ గురించి మాట్లాడట్లేదు. జగన్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ అస్ హీఈస్ నథింగ్. ఓకే, యాజ్ సింపుల్ అస్ దట్. జగన్ అనేవాడు మాకు ఎగ్జిస్టెన్స్ లో లేడని మేము అనుకుంటాం. ఒకటి. రెండో, ద రీజన్ వై వి టాక్ అబౌట్ ఇట్ ఇస్, ఆయన ఉనికిని కాపాడుకోవటానికి, జగన్మోహన్ రెడ్డి ఉనికిని కాపాడుకోవటానికి ఒక విగ్రహానికి దండేయడానికి వెళ్తే 50,000 మందిని పోగు చేసుకొని ఈ విగ్రహానికి దండేయడానికి ఆయన తాడేపల్లి కొంప నుంచి ఆ విగ్రహానికి 5 కిలోమీటర్లు అయితే 5 కిలోమీటర్లు 24 గంటలు 20 గంటలు ప్రయాణం చేస్తాడు. అంటే ఏమి చెప్పాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు? 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మందు ప్యాకెట్ ఇచ్చి అంత జనాన్ని గుమ్మ కూడించాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ జనమే కదా. మీరు ఆంధ్రప్రదేశ్ జనాన్ని మీరు తాగుబోతులు, నేను ఎక్కడా కూడా వాళ్ళు తాగుబోతులు అనలేదు. నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పాను, నా పాయింట్ ఏంటంటే కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూలి పనులు చేసుకుంటే 1,000 రూపాయలు ఇస్తారు. అక్కడ రోజంతా కష్టపడాలి. ఆ 1,000 రూపాయలు ఆ కూలి పనికి వెళ్ళే బదులు ఇట్లా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నుంచి 1,000 రూపాయలు ఇస్తామంటే వాళ్ళు వచ్చి నుంచి ఉంటున్నారు. ఆ సింపుల్. దట్స్ వాట్. నేను ఎక్కడా కూడా ప్రజల్ని ఎక్కడ కూడా ఏమంటారు డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. ఐ డెంట్ మీన్ ఎనీథింగ్. కాంట్రవర్సీ లాగే ప్రయత్నం చేయకండి నన్ను. నేను ఏం చెప్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ప్రజలు తీసుకుంటున్నారని చెప్తున్నా. దట్స్ మై పాయింట్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. డబ్బుకి అమ్ముడు పోతున్నారు. నేనేమనలే మాట. నేను అన్నది ఏంటంటే, కూలీ నాలి పని చేసుకున్న వాళ్ళు తీసుకొస్తున్నారు. నేను అదే చెప్తున్నా అండి. అట్లా అంటే మరి ఓట్లకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు కదా. మీ దాంట్లో మీ సోషల్ మీడియాలో ఒక దగ్గర ఫ్యాన్ పెట్టి కింద 5,000 పెట్టి ఈ 5,000కు అమ్ముడు పోయారు, అందుకనే 5,000 అనుభవించారు అని పెట్టారు. మీకు ఒకరి మీద అభిమానం ఉండడం ఎవరూ తప్పు పట్టట్లేదు. నేను ప్లే చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎక్కడ కూడా నేను ఏమంటున్నానంటే, రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఏ నాయకుడు రాష్ట్రాలను అభివృద్ధి చేయగలుగుతాడు, ఏ నాయకుడు నిరుద్యోగులకు ఉపాధి కలిగించగలుగుతాడు అనేదే చూడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాతిపదికనే రాష్ట్రంలో ఉన్న నాయకులను కానీ దేశంలో నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన భారతదేశంలో ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారు, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పెరిగిపోతున్నారు, ఎంతమంది కాలేజ్ గ్రాడ్స్ బయటకు వస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక మన భారతదేశ పరిస్థితి కూడా మనం ఏంటి చూసుకోవాల్సిన అవసరం కదా. ఈరోజు చైనా ఎందుకు టాప్ 1లో ఉంది,
ఎందుకు వాళ్ళు అంత ప్రోగ్రెసింగ్ వెళ్తున్నారు? ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఈ రోజు మన హైదరాబాద్ లో వచ్చే ప్రోడక్ట్స్ కానీ యుఎస్ లో వచ్చే ప్రోడక్ట్స్ కానీ ఏ కంట్రీలో వచ్చే ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతా. పిన్ టు చైనా నుంచి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మీరు ఇక్కడ చదువుకొని యుఎస్ వెళ్ళారు, చైనాకి వెళ్ళలేదు ఎందుకు? చైనా ఇంత అభివృద్ధి పదంలో ముందటికి వెళ్తున్నది భారతదేశంతో పోల్చుకుంటే, అంటే కానీ చైనాకి వెళ్ళట్లేదు. మీరు చెప్పిన మాటలోనే ఒకటి ఉన్నది, చైనా ఈజ్ ఏ ఆటోక్రటిక్ కంపేర్డ్ ఇండియా ఈజ్ డెమోక్రటిక్, ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ఇన్ ద వరల్డ్. నేను కాదనట్లేదు, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్, దాని గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డెమోక్రసీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎందుకు చైనా వాళ్ళు అన్ని తయారు చేయగలుగుతున్నారు, పిన్ టు టో వాళ్ళ దగ్గర ఎందుకు తయారవుతున్నాయి, మన దగ్గర ఎందుకు తయారవ్వట్లేదు? దానికి డెమోక్రసీ సంబంధం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ అది నిర్బంధంలో తయారు చేస్తున్నారు అని చెప్పలేరా? అది నిర్బంధంలో ఇట్ డజంట్ మ్యాటర్ అండి. నిర్బంధంతో చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఇవన్నీ డజంట్ మ్యాటర్. నిర్బంధం లేకుండా కూడా మనం కూడా చేయొచ్చు. ఓకే, అసలు దాని గురించి మనం ఏంటంటే ఎంతసేపు ఒక పాయింట్కి ఇంకో పాయింట్ కాకుండా ఏది వాళ్ళు చేయగలుగుతాం మనం ఎందుకు చేయలేము, మనం కూడా ఎందుకు చేయలేమో అని ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఆ వరుసలో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే అమెరికా టెక్నాలజీకి మారిపోయారు అనుకుందాం, ఓకే, చైనా ప్రోడక్ట్స్కి మారిపోయారు అనుకుందాం, భారతదేశము ఇన్నోవేషన్కి ప్రోడక్ట్ అనుకుందాం మనం. ఓకే, ఏదైనా ఇన్నోవేటివ్గా మనం చేయాలనుకుంటున్నాం, మనమే రాకెట్స్ పంపిస్తున్నాం, మనమే శాటిలైట్స్ పంపిస్తున్నాం, మనం వరల్డ్ లేదు. నేను అంటుంది ఏంటంటే మనము ఒక దగ్గరికి ఎందుకు పరిమితం అయిపోతున్నాం? మనలో కూడా చాలా టాలెంట్ ఉంది, చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. మనం కూడా కొన్ని ఇన్నోవేటివ్గా ఇంకో స్టెప్ ముందుకెళ్ళి మేక్ ఇన్ ఇండియా అంటున్నాము, దానిలో స్టెప్ ముందుకెళ్ళి ఇలాంటివన్నీ అందించగలిగితే ఎవరు చేస్తారు? అది పొలిటీషియన్స్, నాయకుడు, ప్రైమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్, ఇవే కదా. వీళ్ళందరూ ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేక్ ఇన్ ఆంధ్ర అనే కాన్సెప్ట్ కింద చంద్రబాబు నాయుడు చిన్న చిన్న పిన్స్ తయారు చేసుకునే, దారాలు తయారు చేసుకునే దగ్గర నుంచి పంప్ చేస్తున్నారు. ఏదో అన్ని ప్రోగ్రామ్స్ కింద మీరు ఇది చేసుకోండి సబ్సిడీ ఇస్తాం, మీరు ఇది చేయండి సబ్సిడీ ఇస్తాము, దీన్ని మేము విదేశాలకు అమ్ముతాం, దీన్ని రాష్ట్రాలకు అమ్ముతాం అని చెప్పి ఆ ఇన్నోవేటివ్ తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇన్నోవేషన్ లాస్ట్ 5 years జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది కదా. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిన వాళ్ళు గంజాయిలకి, రేపులకి, మర్డర్లకి, మానభంగాలు పాల్పడ్డారు కదా. ఈరోజు క్రైమ్ రేట్ పెరిగిపోయింది కదా. చంద్రబాబు నాయుడు వచ్చిన క్రైమ్ రేట్ తగ్గింది కదా. అంటే మొత్తం తగ్గిందని నేను చెప్పట్లా, అట్లీస్ట్ డౌన్ ద లైన్ కొంత తగ్గించుకుంటూ వస్తున్నారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఏంటంటే యూ నీడ్ టు నో విచ్ పొలిటికల్ లీడర్ కెన్ గ్రో ద కంట్రీ, గ్రో ద స్టేట్ అనేది మ్యాటర్. దానిలో భాగంగానే నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఆయన ఎంతోమంది మాలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేసాడు. ఈరోజు మేమందరం కూడా కంపెనీలు పెట్టుకొని ఉపాధి కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ డబ్బులు మళ్ళీ ఇండియా తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నాం. మేము ఇక్కడ కూడా మనీ జనరేట్ చేస్తున్నాం, రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. ఇవన్నీ జరగాలి అంటే రైట్ ట్రాక్ లో కంట్రీ కానీ స్టేట్ కానీ ఉండాలి అని నా అభిప్రాయం అండి. ఓకే, మీరు చెప్పింది, మీరు అభివృద్ధి చెందారు, సో దేశానికి తిరిగి మనం కొంత ఇద్దాము, మనం రుణం తీర్చుకుందాం, ఇట్స్ వెరీ గుడ్ ఫ్యాక్టర్. అయితే ఇక్కడ జరిగింది కూడా, జగన్ కూడా ముఖ్యమంత్రి అయింది, ఆయనకైనా అనుకోని ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ముఖ్యమంత్రిని చేశారు. నేను అదే చెప్తా, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, లిక్కర్ మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పి ప్రజల్ని బుడి కొట్టించి ముఖ్యమంత్రి అని చెప్తున్నా నేను కూడా. ఏ రాజకీయ నాయకుడైనా ఒక ఎజెండాను, ఒక మేనిఫెస్టోని ప్రకటిస్తాడు. ఆ మేనిఫెస్టో అమలు చేసే సత్తా ఆ నాయకులకు ఉందా లేదా అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలే అల్టిమేట్ గా. ఈయన ప్రకటించిన మేనిఫెస్టోను కూడా అమలు చేయాల్సడా చేయడా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మిరు ఆ రోజు. అది ఆచరణలో జరిగిందా లేదా అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంది? మొన్నటి ఎన్నికల ఫలితాలు. కరెక్ట్. సో మనము ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజల తీర్పు రాంగు అనే పద్ధతిలోకి ఎగ్జాక్ట్ గా మీ పాయింట్ నేను ఆన్సర్ చెప్తే ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. మేము సూపర్ 6 అమలు చేసినామా, చేయలేమా, సక్సెస్ అయినామా, సక్సెస్ కాలేదా, నెక్స్ట్ ఎలక్షన్ వరకు వెయిట్ చేయండి. దట్స్ ఆల్ మై పాయింట్, దట్స్ ఇట్. మేము కూడా అదే అడుగుతున్నాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు చెప్పిన అన్ని అమలు కావట్లేదు, రాష్ట్రాన్ని మనం మొదలే అనుకున్నాం విధ్వంసంగా చేస్తున్నావు, చాలా బాధపడ్డాడు, చాలా ఆవేదన పడిండు. అరే వీడు ఎప్పుడు పోతాడు రా బాబు, వీడిని అంతం చేయాలి, ఈ భూతాన్ని తొలగించాలి, అన్నీ జరిగింది రాజకీయాలు. సో ఆ జరిగిన క్రమంలోనే ఇది జరిగింది. ఇప్పుడు సేమ్ ఇది రివర్స్ అయింది. నేను అదే అంటున్నా, కుర్చీలు మారాయి, అదే కానీ పాత్రలు మారట్లేదు, వాళ్ళ పాత్రధారుల వేషాలు మారట్లేదు, వాళ్ళ కథనాలు మారట్లేదు, ఆరోపణలు ఇంత తెలివి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధానంలో పోవడం కరెక్టేనా? సార్ నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా, మీకు చాలా క్లారిటీగా చెప్తున్నా, మేము ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తున్నాము. రాష్ట్ర ఖజానా డబ్బులు లేకపోయినా సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. అదే చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న లైన్. ఆ లైన్ ప్రకారం వెళ్తున్నారు. ఎక్కడ కూడా మేమేమో రాష్ట్రాన్ని ఏదో చేయాలి కాదు, రాష్ట్రంలో సంపద సృష్టించాలి.
ఆ సంపదను ప్రజలకు పంచిపెట్టాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాం. వచ్చి 1 year అయింది. 5 సంవత్సరాల దరిద్రాన్ని మొత్తం కడిగి మొత్తం రాష్ట్రాన్ని వ్యవస్థలని ట్రాక్ లో పెట్టి వెళ్ళాలి అంటే జస్ట్ ఇట్లా కాదు కదా. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. మీరు ఇల్లు కట్టుకోవాలంటే మేము రాష్ట్ర రాజధాని కట్టాలనుకుంటున్నాము, పోలాలను పూర్తి చేయాలనుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలనుకుంటున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రైడ్ గా తీసుకెళ్లాలనుకుంటున్నాము. సో ఇట్ టేక్స్ టైం. ఆ రోజు 2020 విజన్ వేస్తే 4 లేన్ రోడ్లు 4 లేన్ 8 లేన్ వేస్తే చాలా మంది పత్రికా విలేకరులు, రాజకీయ నాయకులు ఏం చంద్రబాబు నాయుడు అక్కడొక కాలు పెట్టి ఇక్కడొక కాలు పడుకుంటాడా అని అన్నారు. ఈ రోజు ఆ 4 లేన్ 8 లేన్ రోడ్డుకే ఇరుకిరుకులుగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. అందుకని ఏమంటారంటే విజన్ ఉన్నవాడిని ఎంకరేజ్ చేస్తే దాని ఫలితాలు డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నా. నిన్న కూడా లాస్ట్ మంత్ కూడా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ వీళ్ళందరినీ 7 లేన్ రోడ్డు కావాలి మాకు అని అన్నారు. అమరావతిలో 7 లేన్ రోడ్డు కావాలన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలే లేరు, ప్రజలు లేకుండా 7 లేన్ రోడ్ ఏం చేసుకుంటారు అని అంటున్నారు. ఆ రోజు సైబరాబాద్ లో ప్రజలు ఉన్నారా 4 లేన్ రోడ్ వేసినప్పుడు? అప్పుడు కూడా అన్నారు కదా మాట, ఇక్కడ కాలు పెట్టి అక్కడ కాలు పెట్టుకుంటారని. నేను అంటుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నెక్స్ట్ 15 years లో చాలా రూపురేఖలు మారిపోతాయి. అండ్ ఇట్స్ గోనా బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ గోనా బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఆర్ ఎ సిటీ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్ అని చెప్తా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ 15 years టార్గెట్ పెట్టుకున్నారు అంటే నెక్స్ట్ 15 years చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటాడా? 100% తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్యమంత్రి పదవిలో ఉంటుంది. అది ప్రజలు కదా నిర్ణయించాల్సింది. ప్రజలు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో ముఖ్యమంత్రి కాకూడదు అని కోరుకుంటున్నారు. అది వాస్తవం. ఇప్పుడు చెప్పారు. ఇది ఏమన్నా మీరు ఏమన్నా సర్వే చేశారా? 11 సీట్లకు పరిమితమైన అర్థం కాలేదు. అవును, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయిండు, ఎన్నికల్లో ఎన్టీఆర్ కూడా ఓడిపోయిండు, మహానేత ఎన్టీఆర్ కూడా ఓడిపోయిండు, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. నేను అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ప్రజల వెక్స్ అయిన తీరుని చెప్తున్నాను. అవును, తీరు ఇంతకంటే దారుణంగా ఓడిపోయిన వాళ్ళు, జయలలిత ఇంతకంటే దారుణంగా ఓడిపోయింది. జయలలిత మరి ఇంత ఉగ్రవాదం చూపించాలి రాష్ట్రానికి, అది పొలిటికల్ ఎజెండాలో తను ఓడిపోయి ఉండొచ్చు. ఓటమి గెలుపు, ఏ స్థాయిలో ఓడిపోయారు, ఏ స్థాయిలో గెలిచారు మరి చెప్తానండి. ఇంతకంటే దారుణంగా ఓడిపోయిన వాళ్ళు ఒక వాళ్ళ ఎంత స్థాయిలో పడిపోతే అంత ఉవ్వెత్తున లేస్తుంది అనేది ప్రకృతి చెప్తున్నారు. మీరు 15 ఏళ్ళు మీరే ఉంటారని మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ప్రజలు నిర్ణయిస్తారు. మీరు పొద్దున్న లేసి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకా జగన్ ఎట్లా వస్తాడో చూస్తాను అంటారు. అరే జగన్ ఎట్లా వస్తాడో చూస్తాడు అనుకుంటే అంతకుముందు ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ లో ఆయనకే ఎక్కడ 0 strike rate తోటి వెళ్ళిపోయారు. ఈసారి అంటే ఒకసారి 0 strike rate ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు నెక్స్ట్ ఎన్నికలో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇది కూడా అట్లనే జరగదని ఎందుకు మీరు అనుకోవట్లేదు? మీకు విషయం చెప్తా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, జగన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు అని పదే ఎందుకు చెప్తున్నాను చెప్తా. ఓకే, జగన్ రెడ్డి అన్ని కులాలని అన్ని మతాలని ద్వేషించి హింసించి నానా నరకయాత్ర చూపించాడు. రాష్ట్రంలో కనీసం పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన మాట వాస్తవం. మీరు నమ్ముతారా నమ్మరా? సొంతంగా రాష్ట్రంలో పుట్టిన బ్యాటరీ సంస్థ అమర్రాజా బ్యాటరీ సంస్థ సొంత రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అంతకంటే దరిద్రమైన పాలకుడు ఎవడన్నా ఉంటాడా భారతదేశంలో కానీ భూప్రపంచం మీద? ఇలాంటి పాలకుడిని చూసుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు వేస్తారని మీరు ఆలోచిస్తున్నారు అంటే దాన్ని నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. జగన్ రెడ్డి మళ్ళా వస్తాడా రాడా అనేది నేను రావాలని నేను చెప్పట్లేదు, వస్తాడని నేను గ్యారెంటీ ఇవ్వట్లేదు. మీరు మాత్రమే ఈయన రాడు 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 అని ప్రజల తీర్పుని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ప్రజల తీర్పు మేము నిర్ణయించట్లేదు, ప్రజలు మనసులో ఉన్న మాట మాత్రమే చెప్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు కదా ప్రజల మనసులో ఇది ఉందని మీరు చెప్తున్నారు కదా, ఒక్క నిమిషము. 50,000 మంది జగన్ వస్తే, ఒక పర్యటనకు వస్తే 50,000 మంది వచ్చి తోపులాటలు జరిగి ఒక వ్యక్తి ఆయన దాని కింద పాడి ఆయన హెలికాప్టర్ అనంతపురానికి వస్తే గుమికూడి హెలికాప్టర్ ఇంతమంది జనాలు వస్తున్నారు అంటే మళ్ళీ ఈయన అసలు జనాలకు ఇంత చేటు చేశారని మీరు ఎట్లా? నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధం సభలకి 2 లక్షలు 3 లక్షల మంది వచ్చిర్రు. అవును, అది రాజకీయం. ఆయన అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. నేను అది చెప్తున్నా, నేను ఆయన సిద్ధం సభలకు 3 లక్షలు వచ్చి అప్పుడు 11 సీట్ల పరిమితమైందంటే ఇప్పుడు మీరు అనుకుంటుంది ఏంటి? ఆయన చూడటానికి అబ్బో జగన్మోహన్ రెడ్డి వస్తుండే ఆయన చూడాలని చెప్పి నిజంగా వస్తుండే అనుకుంటారా? నేను మీకు విజువల్స్ తో సహా మీకు పంపిస్తా. ఎన్ని పైసలు ఇచ్చారు, పైసలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని మొబిలైజ్ చేస్తున్నారు అనేది చెప్తా మీకు. నేను 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన జనాభాను చూస్తే కూడా
100% మళ్ళా చంద్రబాబు నాయుడే వస్తారని అన్నారు. నో నో దట్ ఈస్ నాట్ రైట్. చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నా 2019 ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిసిటీ గానీ ఆ క్రౌడింగ్ గానీ చాలా తక్కువ ఉండింది. వెరీ సింపుల్, వీ డింట్ హ్యాడ్ దట్ హైప్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా మీకు, 2019 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ గ్రీన్ మ్యాట్ వేసి వాళ్ళు చేసిన హంగామా, సోషల్ మీడియాలో ఆ విజువల్ చేసిన హంగామా హ్యావ్ హెల్ప్ దర్ అవుట్. పీకే టీం చాలా గట్టిగా పనిచేసింది. 2019 లో మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చిన జలం రాలేదు. సో వెరీ క్లియర్, మీకే పనిచేస్తున్నారు కదా, ఆ పీకేటీ మీకే పనిచేస్తుంది. నాకేం పనిచేస్తలేదు. మళ్ళీ ఎలక్షన్ లో పీకేటీ ఐపాకే పనిచేసిందండి. ఐపాక్ మాకు పనిచేయలేదు. ఐపాక్ డైరెక్ట్ గా పనిచేయలేదు, షో టైం పేరుతోటి అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ షో టైం పేరుతోటి వచ్చి పనిచేయడం జరిగిందండి. మాకు నేను చెప్తున్నా, మాకు ఐపాక్ లేదంటే పీకేటీ అవసరం. మాకున్న కార్యకర్తలు 1,00,000 మంది కార్యకర్తలు ఈ రోజు మాకున్న 1,00,000 మంది సభ్యత్వాలు ఉన్నాయి. మీకు ఏ ప్యాక్ పనిచేయలేదని చెప్పగలరా మీరు? షో టైం ఇవి ఏవి మీరు పనిచేయలేదు, మాకు ఓన్లీ కార్యకర్తలు పనిచేసిన చెప్పగలరా? కార్యకర్తల బలమే పార్టీ బలం. కార్యకర్తలు ఏ ఏజెన్సీ పొలిటికల్ ఏజెన్సీ స్ట్రాటజీస్ పనిచేస్తారు, చేయడం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో పనిచేసిన స్ట్రాటజీలు మాకు ఎవరు పనిచేయాలని చెప్తున్నాను. వాళ్ళు ఎఫెక్టివ్ స్ట్రాటజీ పని చేయించుకున్నారు, మీరు ఎఫెక్టివ్ స్ట్రాటజీ పని చేయించుకోలేదు. అది మీ వైఫల్యము. మాకు అవసరం లేదంటున్నా. మాకు ప్రజల మద్దతు, కార్యకర్తల మద్దతు ఉంది, అది చాలు మాకు. మా స్ట్రాటజిస్టులు వీళ్ళు వాళ్ళు అవసరం లేదు మాకు. మేము ఓపెన్ చెప్తున్నాం, మేము ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం, ప్రజలకి మేము ఏం చేయగలుగుతాం చెప్పినాం. మమ్మల్ని అందరూ ఓట్లేసారు. మళ్ళీ వాళ్ళు చేస్తే వ్యభిచారం, ఏం చేస్తే సంసారం అని అది జగన్మోహన్ రెడ్డి కథ. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిస్ట్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన గెలిచాడు. అదే ఇంకో స్ట్రాటజిస్ట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారు. అది మాత్రం స్ట్రాటజిస్ట్ లో పని కాదు, కేవలం కార్యకర్తల బలం అనేది. మళ్ళీ చెప్తున్నా, మేము స్ట్రాటజిస్ట్ ని ఎఫెక్టివ్ గా వాడుకోలేదు, ఓన్లీ టు ద పాయింట్ వరకే వాడుకున్న మాట వాస్తవమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేయించుకున్నారు. మేము పనిచేయించుకోలేదు చెప్తున్నా, మేము ప్రజల్ని నమ్ముకున్నామని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, స్ట్రాటజీలు అనేది ఖచ్చితంగా ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. కానీ ప్రజల్ని నమ్ముకున్నాము, కార్యకర్తలను నమ్ముకున్నాము, గెలిచి వచ్చినాము, పనిచేస్తున్నాము. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో అప్పుడు తీర్పు ప్రజలు ఎట్టిస్తారు చూద్దాము. నా అభిప్రాయం మాత్రమే చెప్పిన, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన తీరు, ఇవన్నీ కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి. ఖచ్చితంగా ఇది జరగదు. నేను మళ్ళీ చెప్తున్నా, 2029 ఎలక్షన్ లో కూడా చదువుకున్నోడు బయటకు వచ్చి ఓటేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలవడు, పీరియడ్. ఓకే, సో ఇది మీ తీర్పు, ప్రజల తీర్పు అనేది ప్రజలు ఇస్తారు, దానికి మనకు సంబంధం లేదు. ఇప్పుడు మీ మీద పర్సనల్ గా 13 కేసులు పెట్టారు. ఆ కేసుల పరిస్థితి కొట్లాడుతున్నాము. ఖచ్చితంగా న్యాయస్థానాలు డైరెక్షన్స్ ఆ డైరెక్షన్. ఈ కేసుల వల్ల మీ జీవితం ఎలా అప్స్ అండ్ డౌన్ గురైంది? ఏం అప్స్ అండ్ డౌన్స్ లేవండి. ఏమన్నా దొంగతనం చేసినామా జగన్ రెడ్డి లేక, లేదా ప్రజల సొమ్ము దుబ్బేసినామా జగన్ రెడ్డి లేక, లేదా రాష్ట్ర ఖజానా దొబ్బినామా జగన్ రెడ్డి లేక ఎర్రచంద్రం జగన్ రెడ్డి లేక వాడుకున్నామా, లేదా సహజ వనరులు జగన్ రెడ్డి లేక వాడుకున్నామా? ఏం చేయలేము, మాకు ఏం రూపాయి ఏం లేదు మా దగ్గర. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు తప్పితే ఏమీ లేవు. అన్ని కొట్లాడతాం, బరాబర్ కోర్టులో కొట్లాడతాం. కోర్టు న్యాయస్థానాన్ని నమ్ముకున్న వాళ్ళం, న్యాయస్థానాన్ని గౌరవించే వాళ్ళం, న్యాయస్థాన తీర్పుని సులభంగా ఏం లేదు. ఓకే, ఇప్పుడు టీడీపీ పాలనలో రేపు అమరావతి ఆల్రెడీ స్టార్ట్ చేశారు, భూసేకరణ జరుగుతుంది, ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా భూసేకరణ కూడా జరుగుతున్నది. సో దీని మీద రైతులు మీరు చూసి ఉంటారు, వాళ్ళ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది నేను చెప్పింది కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. మళ్ళీ మీరు సోషల్ మీడియా మీరు నమ్ముతారు అని మళ్ళీ మీరు అనుకుంటారు, ఇది ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. సో ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆల్రెడీ ఇంత సేకరించిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా సేకరించడము, దీని పట్ల వ్యతిరేకత రావడము, ఈ దాన్ని మనం ఎట్లా అనుకో? వ్యతిరేకత ఏమీ లేదు. రైతుల్లో ఒక క్వశ్చన్ ఉంది, ఏంటంటే ఆల్రెడీ 33 వేల ఎకరాలు మనం తీసుకున్నాము. ఆ తీసుకున్న దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ పార్ట్లైస్ అన్నీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం క్యాపిటల్ ఆగిపోయింది. రేపు మళ్ళీ మీరు అంతా చేస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ గవర్నమెంట్ ఉండకపోతే దానికి భరోసా ఏంటి, దానికి మాకు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఏం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రోజు కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేయట్లేదు. రైతుల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ భూసేకరణ చేయాలనుకుంటుంది. దానిలో భాగంగానే ఆ లాస్, ఇప్పుడు మొన్న అమరావతిలో 33 ఎకరాలు తీసుకున్నప్పుడు జగన్ వచ్చి అది ఏదో చేయాలనుకున్నప్పుడు కోర్టులో కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అంత పటిష్టమైన న్యాయ వ్యవస్థలో అంత పటిష్టంగా చేశారు, పనిచేస్తారు. అంటే మనం అమరావతి చేసినప్పుడు డిజైన్ కూడా వీళ్ళకైతే ఇట్లా ఉండదు, ఎవడొచ్చి ఏం చేసినా సరే ఇవి ఏం కావు, వీళ్ళకి ఇవి దక్కుతాయి అనేటట్టుగా
ఒక మంచి చట్టం చేసి పెట్టారు దాన్ని. ఆ చట్టం ప్రకారమే ఇంకా పటిష్టమైన చట్టాలు మీరు చేస్తే కనుక అప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. అంతే, ఎక్కడ కూడా వాళ్ళు ఏం వ్యతిరేకించట్లా. వాళ్ళకి గ్యారంటీ కావాలంటున్నారు ఏం జరుగుద్ది అని. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 10 years కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఇవన్నీ కూడా కొలికి వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడే ఆల్రెడీ గ్రౌండ్ మొత్తం సిద్ధం చేసి పెట్టారు. నెక్స్ట్ 2 years 3 years లో ఏమేమి కట్టగలుగుతాం కట్టేస్తారు. ఒక రాజధానికి ఒక రూపురేఖ తీసుకొస్తారు. క్వాంటమ్ వ్యాలీ అనేది కొత్తగా తీసుకొచ్చి సైబరాబాద్ కంటే 100x పవర్ఫుల్ ఇనిషియేటివ్ అది. ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారుతాయి. క్వాంటమ్ వ్యాలీ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వ్యాలీ, ఇట్స్ ప్రాపర్ ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎప్పుడైనా హోప్ ఉండడం చాలా మంచిది. హోప్ లేకపోతే మనం బతకలేం. శ్వాస ఆగిపోయినా ఆశ మాత్రం గ్యారెంటీగా ఉండాలి. ఆశ లేకపోతే బతకరు. మీరు మంచి ఆశతోటి ఉన్నారు. అయితే మీరు చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కూటమిలో లుకలుకలు అని బీజేపీ వాళ్ళు మాకు పదవులు ఇస్తలేరు, మాకు సరైన ప్రాధాన్యత ఇస్తలేరు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీజేపీ వాళ్ళు ఒక సెకండ్ గ్రేడెడ్ లీడర్స్గా తయారైపోయినాము. ఇంకా వీళ్ళతోటి ఇలాగే కొనసాగితే మా అస్తిత్వానికే ప్రమాదము అన్న పద్ధతిలో ఆల్రెడీ వాళ్ళు వాయిస్ రైజ్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ లేదండి, అదంతా మామూలుగా ఉండే ముచ్చటే కానీ పెద్దగా ఏం లేదు. కాకపోతే ఖచ్చితంగా కూటమి అంటేనే 3 పార్టీలు 2 పార్టీలు ఉంటాయి. ఖచ్చితంగా ఒక పార్టీకి ఇంకో పార్టీకి కొన్ని పదవుల మధ్యలో ఉంటాయి. ఎందుకంటే ఒట్టి తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రభుత్వంలోకి వచ్చింది అనుకోండి, 10 పదవులు ఉంటే 10 పదవులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తాం. ఇప్పుడు ఆ 10 పదవుల్లో ఇప్పుడు 2 పార్టీలు ఉన్నారు కాబట్టి 6 తెలుగుదేశంకి ఇవ్వాలి, 3 జనసేనకి ఇవ్వాలి, 1 బీజేపీకి ఇవ్వాలి. మా దగ్గర కూడా 4 మంది కార్యకర్తలు ఉంటారు కదా, పదవులు రావడం వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉంటారు కదా. ఆల్రెడీ మీ చేతిలోనే స్టీరింగ్ ఉన్నది. అంటే నేను అంటుంది ఏంటంటే ఎక్కడ కూడా అన్ని జరుగుతూ ఉంటాయి. అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్ మీద ఉన్నారు. వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే ఒక ఏకైక కాంక్షతో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీల మధ్యలో కార్యకర్తల మధ్యలో ఇవన్నీ ఉంటాయి. బట్ అప్పర్ అప్పర్ లీడర్షిప్ లో కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దానిలో పెద్ద డీవియేషన్ ఏం లేదు. ఇంకొకటి మీరు దీనికి సరైన సమాధానం చెప్పగలరు. ఎందుకంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి చాలా మంది టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆయన పాదయాత్ర చేశాడు, రెడ్ బుక్ పట్టుకున్నాడు, హంగామా చేశాడు. అట్లా కష్టపడిన ఒక నాయకుడు, యువకుడు ఆయన కావాలి. ఆయన కూడా డిప్యూటీ సీఎం అయితే తప్పేంది అని అడుగుతున్నారు. కానీ ఆయన డిప్యూటీ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు. ఇది ఎలాంటి రాజకీయం? నాకు తెలిసి మా కార్యకర్తలను ఎక్కడ వినలే ఆ మాట. అసలు మా దగ్గర ఉన్నాయి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త డిప్యూటీ సీఎం కావాలి, చంద్రబాబు లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి అని చెప్పే మాట ఎక్కడ నేను వినలే. అసలు నేను విన్నది ఏంటంటే లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనే మాట అయితే విన్నాం. కానీ డిప్యూటీ సీఎం మీ మాటకే వద్దాం, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎందుకు చేయట్లేదు అంటే అది పార్టీ నిర్ణయం అండి. కార్యకర్తలు ఒక లైన్ తీసుకున్నారు, కార్యకర్తలు లైన్ తీసుకొని పార్టీ కూడా మొత్తం పొలిట్ బ్యూరోలో మాట్లాడి దాన్ని చేసే ప్రాసెస్ ఉంటుంది. దానికి మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం కాబట్టి దానికి ప్రాసెస్ ఉంటుంది, టైం వచ్చినప్పుడు చేస్తారు. ప్రాంతీయ పార్టీలలో ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయనే సూపర్ ఫైన్, సూపర్ సుప్రీం. సో అట్లాంటి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సుప్రీం అయినా సరే పొలిట్ బ్యూరోలో చర్చించి పొలిట్ బ్యూరోలో అందరూ ఓకే అంటేనే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని పోలిట్ బ్యూరో వ్యతిరేకించడం గాని సవరించడం గాని లేదు అని చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో వచ్చినప్పుడు అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ పెట్టిరంటే అది జరగాల్సింది. కానీ ఆ ప్రపోజలే చంద్రబాబు నాయుడు గారు పెట్టట్లేదు అంటే లోకేష్ గారి నాయకత్వం మీద ఆయనకు నమ్మకం కుదరట్లేదు అనేది ఇప్పుడు వస్తున్న ఒక విమర్శ. నేను ఒక విషయం చెప్తా, క్వాంటమ్ వ్యాలీ తెచ్చిందే లోకేష్ గారు. ఓకే, క్వాంటమ్ వ్యాలీ ఈజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్. ఐమ్ టెలింగ్ యూ టుడే. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ తీసుకొస్తే ఈరోజు సైబరాబాద్ కంటే 100x పవర్ఫుల్ అయిన క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి వాట్ ఇట్స్ గోయింగ్ టు బి అనేది ఆయన చూపిస్తాడు నెక్స్ట్ 10-15 yearsలో. ఓకే, నేను అంటుంది ఏంటంటే విమర్శలు మస్తుగా వస్తాయి, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, పని పాటలు అందరూ మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ గారే, దానిలో డౌట్ లేదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. లోకేష్ గారు ఈ రోజు అంటే నెక్స్ట్ సీఎం లోకేష్ అవుతుందా? చంద్రబాబు తర్వాత లోకేషే. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ ఏమవుతారు? నేను అంటుంది ఏంటంటే మా పార్టీ గురించి నేను మాట్లాడుతున్నా.
అవును, మీది కూటమే కదా ఇప్పుడు. నేను మా పార్టీ గురించి పార్టీలో ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇప్పుడు రాష్ట్రానికి సీఎం ఒక్కడే అవుతాడు. నేను అంటుంది ఏంటంటే పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. నేను ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, నేను ఓన్లీ పార్టీ గురించి మాట్లాడు. మీరు రెండు మిక్స్ చేయకండి. మీ పొలిట్ బ్యూరో అంటున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేదు. పొలిట్ బ్యూరోలో చంద్రబాబు నాయుడు గారు పార్టీకి పరిమితము. పార్టీ గురించి మాట్లాడుతున్నాం. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు. పార్టీ అధ్యక్షుడు చేసుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు. నేను అదే అంటున్నా. కానీ సీఎం అనేది రాష్ట్రానికి ఒకటే పదవి. నేను అదే చెప్తున్నా సార్ మీకు. నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ముఖ్యమంత్రి కావాలి మా పార్టీ నుంచి అంటే లోకేష్ గారే ముఖ్యమంత్రి అవుతారు. దట్స్ నాట్ మై పాయింట్, దట్స్ ఇట్. సో కూటమి అనేది ఉండదని మీరు నిర్ధారిస్తున్నారు. నేను ఎక్కడ నిర్ధారించలేదు. నేను కాంట్రవర్సీ తీసుకొచ్చి మీరు చేయాలని అనుకోకండి. నేను కాంట్రవర్సీ ఏం చేయలేదు. కాంట్రవర్సీ అది మీరు లోకేష్ సీఎం అవుతారంటే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఏమవుతాడు అనేది నెక్స్ట్ క్వశ్చన్. బేసిక్ గా నేను అంటుంది ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. నేను పార్టీ తరపు నుంచే మాట్లాడుతున్నా. ప్రభుత్వం సంబంధం లేదని చెప్తున్నా. మళ్ళీ పార్టీలు కలిసి నాకు సంబంధం లేదంటున్నా దాని గురించి. నేను నా ఓన్లీ పార్టీ తరపునే మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి సంబంధం లేదు. నాకు పార్టీతో ముఖ్యం. నాకు తెలుగుదేశం పార్టీ మనిషిని. నాకు జనసేన పార్టీతో నాకెందుకు? వాళ్ళేం మాట్లాడుతున్నారు నాకెందుకు? వాళ్ళు ఎవరు నిర్ణయించుకుంటారు నాకెందుకు? నేను మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మా పార్టీ తరఫు నుంచి. చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు మా పార్టీ తరఫు నుంచి అంటే అది లోకేష్ గారు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఏం జరుగుతున్నది అనే దానికి మీరు సజీవ సాక్ష్యం. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జనసేన పార్టీని అదే విధంగా బీజేపీ పార్టీని ఓన్ చేసుకోవట్లేదు. అందుకనే ఈ కూటమి ఒక విఫల ప్రయోగం అవుతుంది అనే దానికి మీరు ఒక సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నారు. మీరు టీఆర్పీలు పెంచడానికి మంచి కాంట్రవర్సీలు పెడుతున్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఎక్కడా కూడా ప్రభుత్వం గురించి ఆ పదవుల గురించి నేను మాట్లాడట్లేదు, మాట్లాడను కూడా. నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. నేను నా పార్టీకి మాత్రమే పరిమితం అవుతున్నా. నేను మళ్ళీ ఇప్పటికి 3 సార్లు చెప్పిన, 4వ సార్లు కూడా రిపీట్ చేస్తున్నా. నేను రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంటే బాగుంటుందా, కూటమి ప్రభుత్వం ఉంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండాలని కదా. అట్లాంటప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న వ్యక్తి సీఎం కావాలా, లేకపోతే మంత్రిగా ఉన్న వ్యక్తి సీఎం కావాలా? అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. నాకు సంబంధం సబ్జెక్ట్ అదే వాళ్ళు నిర్ణయించుకునేది. ఇప్పుడు మీరే చెప్తున్నారు. ప్రజలు నిర్ణయించేది ఏంది? జగన్ ముఖ్యమంత్రి కావాలన్నా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే మీరు నిర్ణయించేశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. పార్టీ నిర్ణయించాల్సిన అంశాన్ని మీరు నిర్ణయించేశారు. నెక్స్ట్ గ్యారంటీగా ఎవరు లోకేష్ సీఎం అవుతారు. మరి అట్లాంటప్పుడు కూటమికి సంబంధించి క్వశ్చన్ అడిగితే ఈ దానికి మాత్రం అది పార్టీ నిర్ణయించుకుంటారు, నాకు సంబంధం లేదు అంటే ఇది ఎస్కేపిజం కాదా? ఎస్కేపిజం కాదు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీ నాయకులు మాట్లాడుకుంటారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు. పార్టీ వరకు నేను పరిమితమై నేను నా అభిప్రాయం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే పార్టీ నుంచి లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నా. అది నాకు రైట్ ఉంది, చెప్పే రైట్. కూటమిలో నాకు రైట్ లేదు. అది బాబు గారు కూటమిలో పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆయన సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎం గానే ఉండాల్సి వస్తుంది. అవి నాకు సంబంధం లేని మాట. మీరు నన్ను అడిగినా నేను చెప్పలేను. నాకు అనవసరమైన మాట అది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, యాక్చువల్ గా మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన పరామర్శించడం, అక్కడనే ఈ కూటమికి పునాదులు ఏర్పడడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇటీవల కూడా మీరన్నట్టే చాలా వరకు మోడీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ బాగా దగ్గర తీసుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడుని అంటిముట్టనట్టే వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వల్లనే ఈ రోజు రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని జనసేన వాళ్ళు అంటున్నారు. టీడీపీ హార్డ్ కోర్. నేను అంటున్నా, మీరేమంటారు? నేను ఒక విషయం చెప్తానండి. 100 మంది 100 రకాల మాట్లాడుతుందా చెప్పినట్టు. నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పష్టంగా లైన్ పెట్టుకొని పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ నిధులు కానివ్వండి, అమరావతికి నిధులు కానివ్వండి, ఇతరితర వెనుకబడిన జిల్లాల ప్యాకేజెస్ కానివ్వండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సాధించుకొని వస్తున్నారు. ఓకే, యోగా ఆంధ్ర అనే కాన్సెప్ట్ కూడా ఎప్పుడైతే మోదీ గారు యోగా చేద్దాం, ఏదో ఒక స్టేట్లో యోగా చేద్దాం అనుకుంటే ఆ స్టేట్కి ఫండ్, యోగాకి ఎంత ఖర్చు అవుతుందో ఆ స్టేట్ కేంద్రం భరాయిస్తుంది, కేంద్రం ఇద్దాం అనుకున్నది. అది ఎప్పుడైతే ఇమీడియట్గా లోకేష్ గారు తెలిసిందో, లోకేష్ గారే మోదీ గారిని కలిసి యోగా మా ఆంధ్రాలో పెట్టండి, మేము యోగాంధ్రగా పేరు నామకరణ చేసుకుంటాం. సో దట్ ఎందుకు చేసిర్రు అది? మనం భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలనుకొని చేసారు వాళ్ళు. సో అట్లా ఖచ్చితంగా ఒక ఎయిమ్ పెట్టుకొని చేసుకుంటూ వెళ్తున్నారు. అచీవ్మెంట్స్ అనేది పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, మేము పార్టీ వాళ్ళు మేము చెప్పుకుంటాము. వాస్తవాలు ఏం జరుగుతుంది? సుప్రీం ఎవరు ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారు సుప్రీము.
నెక్స్ట్ సుప్రీం ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుప్రీం. వీళ్ళ కలయికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మనం అనుకోవాలి తప్పితే ఇప్పుడు పుల్లలు వేయటానికి ఆ పార్టీ వాళ్ళు ఇట్లా అన్నారు, ఈ పార్టీ వాళ్ళు అట్లా అన్నారు అనుకొని రాజకీయం మాట్లాడుకుంటే ఏం వచ్చేది ఉండదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కావాలి. దట్స్ ద మెయిన్ మోటో. అది జరుగుతుంది. ఇక దాని గురించి పెద్ద పెద్ద చిన్న మాటలు పెద్ద పెద్ద మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే. ఎవరి కార్యకర్తల అభిమానులు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతారు. ఇప్పుడు నేను కూడా మీ మీటింగ్లు చెప్పగలుగుతా, మొత్తం చంద్రబాబు నాయుడు చేసిండు అని మొత్తం నేను చెప్పగలుగుతా. కానీ నేను అట్లా అనదలుచుకోలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అందరికి ఈక్వల్ రెస్పాన్స్, ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి దట్స్ వేర్ ఐ ఆమ్ టెలింగ్ యూ. వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారు గత 15 ఏళ్ల కిందనే 20 ఏళ్ల కిందనే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఒక చక్రం తిప్పారు. జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగారు. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న బీజేపీ కూటమి ప్రభుత్వంలో తనకు సరైన ప్రాతినిధ్యం దొరకట్లేదు. అదేవిధంగా తన పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ తమిళనాడుకు వెళ్తున్నాడు, గుజరాత్కి వెళ్తున్నాడు, మధ్యప్రదేశ్కి వెళ్తున్నాడు, బీజేపీ నాయకులతో నేషనల్ లెవెల్లో ఒక స్టేజ్ని పంచుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్కే కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది అని టీడీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. ఎవ్వరు బాధపడతలేదండి. ఇదంతా ముచ్చట, అంత నెగిటివ్ క్యాంపెయినింగ్, బ్లూ మీడియా చేసే క్యాంపెయినింగ్ తప్పితే ఏం లేదు. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కీ ప్లేయర్గా ఉన్నారు నేషనల్ పాలిటిక్స్లో. అండ్ ఆయన చక్రం ప్రకారమే ఈరోజు మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకపోతే మోదీ గారు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కూడా లేదు. అండ్ చంద్రబాబు నాయుడు గారు వెంట హెడ్ అండ్ సే దట్ మనకి బీజేపీకి మనం సపోర్ట్ చేయాలి, తద్వారా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు. ఆ ఇంపార్టెన్స్ మోదీ గారు ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇస్తారు. నేను మళ్ళీ చెప్తాను మీకు, ఇప్పుడు ఎవరెవరైతే అన్ని మాటలు మాట్లాడుతారో వాళ్ళ నోరులు మూపినికి ఒక విషయం చెప్తాను మీకు. నేను భారతదేశ రాజకీయాలలో నరేంద్ర మోదీ గారు ఈ రోజు వరకు 2 గంటలు గడిపిన ఒక రాజకీయ నాయకుడితో, అది స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఏ నాయకుడితో కూడా 2 గంటలు గడిపిన దాఖలాలు ఎక్కడ లేవు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ కెరీర్ ఆఫ్ 15 years కెరీర్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్ట్రీలో ఒకటే ఒక నాయకుడు భారతదేశంలో నారా లోకేష్ గారితో 2.5 గంటలు కూర్చొని వాళ్ళ కుటుంబ సమేతంగా కూర్చొని రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మాట్లాడుకున్న దాఖలాలు ఓన్లీ ఒకటే. And you tell me which other politician had that leverage to talk about. Okay. Second thing, Narendra Modi garu, Lokesh garu is going to be a very strong, solid, emerging politician in the South India. Anukunnaru kabatti opportunity icharu. Modi garu clarity undi. Lokesh garu is going to be a very powerful emerging leader and he is going to be a focused leader. And అందుకే ఆయన పిలుచుకొని రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మాట్లాడుతున్నారు. మీ క్యాంపెయినింగ్ చాలా బాగున్నది. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మీరు అద్భుతమైన క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ చెప్తున్నా. మీ అభిమానిగా మీరు చెప్పండి. నేను ఓకే క్యాంపెయిన్ అంటున్నారు, మీరు చెప్పండి. సౌత్ ఇండియాలో అద్భుతమైన లీడర్, ఎమర్జింగ్ లీడర్ అని అనుకున్నప్పుడు ఈయన మిగతా రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ చేయడానికి మోడీ గారు, లోకేష్ గారు వెళ్ళాలి, కానీ వేరే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అవపడుతున్నారు. క్యాంపెయినింగ్ కి దీనికి సంబంధం లేదండి. లీడర్ అనే వాళ్ళు క్యాంపెయిన్ తోటే కదా. నేను ఏమంటానంటే, ఏ సామాజిక వర్గము ఇప్పుడు మేజర్ గా హిందుత్వ ఫోకస్ లోకి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆయన హెల్ప్ అడుగుతున్నారు, ఆయన చేసుకుంటూ వస్తున్నారు. మేము ఎక్కడా కూడా, నేను అదే అంటున్నా, ఒక హిందుత్వ అనే వచ్చినప్పుడు దాని క్యాంపెయిన్ చేయడం పవన్ కళ్యాణ్ హిందుత్వంలోనే ఉన్నది కదా. మేము హిందుత్వకు వ్యతిరేకం కాదు కదా. నేను ఏ రోజు చెప్తున్నా, మీరు నన్ను కాంట్రవర్షియల్ లాగా ఏదో చేయాలనుకుని నేను ఏం చేయట్లేదు. మీరు చెప్పింది, మీరు హిందుత్వం అన్న తర్వాతనే నేను అందులోకి వచ్చాను. మీకు కాంట్రవర్షియల్ దొరకనండి. నేను అసలు ఆ మాటే వాడలేదు. నేను అంటుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని ఎక్కువగా ఆయన మీద వేసుకుంటారు కాబట్టి దాని మీద క్యాంపెయిన్ చేయడానికి మోదీ గారు పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏంటంటే, లోకేష్ ఎందుకు వేసుకోవట్లేదు హిందుత్వాన్ని? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ కాస్ట్, ఎవ్రీ రిలీజియన్. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఈయన ఇవ్వట్లేదు అన్నట్టు నేను అనలేదు ఆ మాట. మీరు ఈయన మీరే సోషల్ మీడియా పోస్ట్ అంటుంది పవన్ కళ్యాణ్ గారిని, మీరే హిందుత్వానికి పవన్ కళ్యాణ్ ఎక్కువ వాల్యూ ఇస్తుంది అన్నది ఈ కుర్చీలో కూర్చున్న యశ్ అన్నాడు. నేను అంటున్నా అదే హిందుత్వాన్ని లోకేష్ ఎందుకు తీసుకోవట్లేదని మాత్రమే మేము అడుగుతున్నాం. నేను అంటున్నా, వి గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఎవ్రీ కాస్ట్ అండ్ ఎవ్రీ రిలీజియన్. సో అందరూ ఇంపార్టెంట్. భారతదేశంలో అందరూ ప్రజలే.
అన్ని జాతులు, అన్ని మీ కులాలు, కూటమిలో అన్ని ఉన్న పవన్ మతాలు కళ్యాణ్ అందరినీ సమానంగా చూస్తున్నాడా లేదా? చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. మరి ఇద్దరు సమానంగా చూసినప్పుడు అదే లోకేష్ ప్లేస్ అంటే ఈ అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే ఉంటున్నాడు? బేసికల్ గా హిందుత్వకి ఫిగర్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఓకే, సో ఎప్పటికీ కూడా ఈయన ఫిగర్ కాడు లోకేష్. నేను అంటుంది అంటలే, నేను అంటూ హిందుత్వాకి ఫిగర్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన హిందుత్వం మీద పోరాటం చేస్తున్నారు. లోకేష్ గారు ఏంటి, మేజర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, రాష్ట్రాన్ని బిల్డ్ చేయడంలో ఆయన ఫుల్ ఇంపార్టెంట్ గా అగ్రెసివ్ ఉన్నారు. హీ డజంట్ వాంట్ టు ఫోకస్ ఎనీవేర్ ఎట్ దిస్ పాయింట్. హిస్ ఫోకస్ ఇస్ మోర్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ ఎట్ దిస్ పాయింట్. దట్స్ వేర్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో అంటే ఇప్పుడు మోడీ గారికి కూడా బాగా తెలుసు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, నారా లోకేష్ ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు. సో ఎన్నికల్లో మాట్లాడినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తాము, రెడ్ బుక్ని అమలు చేస్తాము అని నారా లోకేష్ అనేక సభల్లో చెప్పాడు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుందా? రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు, లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని తిరిగారు, కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగమే అంటున్నారు. మేము రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పాం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం మేము చెప్పలేదు. రెడ్ బుక్ అమలు అవుతుందా? అమలు చేస్తాం, తప్పకుండా అమలు చేస్తాం. దానిలో ఇప్పటి వరకు అయిందా, ఇంకా అవుతుందా? ఇంకా రెడ్ బుక్ లో మీరు ఓన్లీ శాంపుల్స్ మాత్రమే చూసిర్రు, చాలా పెద్దగా ఉంది రెడ్ బుక్. వాస్తవానికి రెడ్ బుక్ ఏంటి? ఖచ్చితంగా ఎవడెవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలు, ప్రభుత్వ దుర్వినియోగం ఏదైతే చేశారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి దానిలో. యాజ్ సింపుల్ గా అందరికి పర్ఫెక్ట్ గా కేసులన్నీ ఎస్టాబ్లిష్ చేసి, ఎవడెవడైతే ఏమేమి తప్పులు చేసారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి న్యాయస్థానాల ముందు పెడతాం. న్యాయస్థానాలు డెసిషన్ తీసుకుంటే వాళ్ళు జైలు వేయాలా, బయట వేయాలని న్యాయస్థానాలు డెసిషన్ తీసుకుంటాయి. ఓకే, రెడ్ బుక్ లో రెడ్ బుక్ ని ఖచ్చితంగా అమలు చేస్తామని మీరు అంటున్నారు. కానీ నారా లోకేష్ గొప్పగా ఒక విషయం చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చాం, మా మీద అనేక నమ్మకాలు పెట్టుకున్నారు, ఇంకా రెడ్ బుక్ లేదు, కక్షలు లేవు, రాజకీయ కార్పణ్యాలు లేవు, ఇవాంటివి ఏం లేవు అంటున్నారు. మీ నాయకులము రెడ్ బుక్ ని మేము పక్కన పెట్టేసాం అంటారు, కార్యకర్తలు, అభిమానులము రెడ్ బుక్ అమలు కావాలి అంటున్నారు. అంటే మేము అంటుంది ఏంటంటే రెడ్ బుక్ పక్కన పెట్టేసినాము అనేది ఏం లేదు. మేము అంటుంది సింపుల్ గా గత ప్రభుత్వంలో ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించడమే రెడ్ బుక్, పీరియడ్, ఇంకేం లేదు. ఎవరెవరైతే అవినీతి చేశాడు, ప్రజాధనం దుర్వినియోగం చేశారు, ప్రజల సొమ్మును కొల్లగొట్టారు, అలాంటి వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్లు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎగ్జామిన్ చేసి కేటగారికల్ గా కేసు మొత్తం బిల్డ్ చేసి న్యాయస్థానాల ముందు పెడతాం. న్యాయస్థానాలు ఏ డెసిషన్ తీసుకుంటే దానికి శిరోధారం చేస్తాం. ఓకే, సో ఈ రాజకీయాలను మనం పక్కన పెడితే యష్ ఇంత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఉండాలనుకుంటున్నారు. మరి ఎన్ఆర్ఐగా ఉండే ఇదంతా కలలుగా అంటారా, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా మొన్నటి వరకు అయితే అనుకుంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావద్దు అని అనుకున్నాం. ఎప్పుడైతే మమ్మల్ని జగన్ గెలిచిండో అప్పటి నుంచి ఖచ్చితంగా ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. సో వచ్చే ఎన్నికలకు మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? ప్లాన్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఓకే మీకు పోటీ చేసే అవకాశం ఉందా, ఆలోచన ఉందా అని అడిగితే తప్పకుండా ఆలోచన ఉంది, మీరు ఆపర్చునిటీ ఇస్తే పోటీ చేస్తా అని చెప్తాను. మరి ఇలాంటి ఆలోచన ఉన్న యష్ ఇప్పటికీ ఎవరైనా నాయకుడు కావాలంటే జనాల నుంచి రావాలి. ఎన్ఆర్ఐ ఫ్లైట్ల నుంచి రావడం వల్ల అది అంత సమంజసంగా ఉండదు. మీరు జనాల్లో ఉండి ఏం చేయబోతున్నారు? నేను జనాల్లోనే ఉన్నానండి, అనిత్యం జనాల్లో, నిత్యం 170 సోషల్ మీడియాలోనా 170 నియోజకవర్గాల్లో మీరు సోషల్ మీడియాలో ఓన్లీ కనిపిస్తాం, బట్ బ్యాక్ ఎండ్ లో చాలా ఎక్కువ వర్క్ చేస్తుంటాం. అంటే మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నారా, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? ఎవ్రీ నవ్ అండ్ దెన్ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ ఉంటాం, కార్యకర్తలకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హైకమాండ్ తెలియజేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాం. మాది బిజినెస్లో ఉన్న బిజినెస్లో ఏదైతే చేయాలో చేసుకొని ఈవెన్ ఆఫ్టర్ టైం వీ డూ ఆల్ దిస్. బట్ డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తాం, ప్రజల్లో మాట్లాడతాం, ప్రజల్లో యశ్ను రేపు నాయకుడిగా ఎన్నుకోవాలంటే యశ్కున్న అర్హతలు ఏంటి? చదువు ఉంది, రాష్ట్రం మీద సబ్జెక్ట్ ఉంది, మొత్తం రాష్ట్రం మీద నియోజకవర్గాలకి మొత్తం ఇంపార్టెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిన వాళ్ళు. ఏ నియోజకవర్గం ఇస్తే ఆ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు, ఆ నియోజకవర్గాన్ని పెట్టుబడులు ఎలా తీసుకురావాలో తెలుసు, ఆ నియోజకవర్గంలో హాస్పిటల్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా అండర్లైన్ కేబుల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ కూడా ఏ రకంగా బిల్డ్ చేయగలుగుతాము అనేది ఒక అవగాహన ఉంది నాకు. చదువుకున్న వ్యక్తిగా తప్పకుండా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పదంలో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టుగా ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మీకు నియోజకవర్గాల మీద సమగ్రమైన అవగాహన ఉన్నది, ఏ నియోజకవర్గం ఇస్తే ఏం చేయాలనేది కూడా మీకు ఐడియా ఉన్నది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి వెళ్ళి చేస్తే మీరు ఆ నియోజకవర్గానికి న్యాయం చేయగలరు, అట్లాంటి ఒక నియోజకవర్గాన్ని ఏమైనా ఇప్పటి వరకు ఎంచుకున్నారా? ఎంచుకోలేదు.
అంటే మీరు తెనాలి అని నాకు తెలుసు. అంటే ఎవరైనా నాయకులు తన పుట్టిన ప్రాంతం నుంచెళ్ళి నాయకత్వం వహించాలా, తన పుట్టిన ప్రదేశానికి ఎంతో కొంత రాజకీయంగా సేవ చేయాలనుకుంటారు. మీరు అదే ఏరియా నుంచెల్లి ఏమైనా కోరుకుంటున్నారా? లేకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా గుంటూరు జిల్లా నుంచే పోటీ చేస్తా. ఓకే. గుంటూరు జిల్లా నుంచెల్లి పోటీ చేయాల్సొచ్చినప్పుడు, రేపు చంద్రబాబు నాయుడు అవకాశం ఇయ్యకపోతే ఏం చేయబోతారు? ఏం ఆయన చేస్తారు? అవకాశం ఇవ్వకపోతే నేను పోటీ చేయను, సింపుల్. బాస్ ఇస్ సుప్రీం ఫర్ మీ. హ్మ్. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడుకు ఈ మీడియా పరంగా గాని, వ్యక్తిగతంగా గాని మీకు నేను చాలా దగ్గర. ఫస్ట్ టైం నేను ఇవాళ వచ్చిన తర్వాత ఈ ఈ వీక్‌లో వచ్చిన తర్వాత నేను మొన్న రీసెంట్‌గా 2, 3 మంత్స్ బ్యాకే ఆలోచించుకున్న ఈ విషయము. హ్మ్. ఫస్ట్ టైం ఈ మీడియాలో చెప్తున్నాను. హ్మ్. ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా. సో, మీరు ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలు చాలా భ్రష్టు పట్టిపోయాయి. అసలు ఈ రాజకీయాల్లో 24 గంటలు కక్షలు, కార్పణ్యాలున్నాయి. ప్రజాసేవ చేయడానికి రాజకీయం ఒకటే అవసరం లేదు అని భావిస్తున్న నేపథ్యంలో మీరు మళ్ళా రాజకీయాల్లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారు? పవర్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. పవర్ లేకపోతే ఏమీ చేయలేం. యాజ్ సింపుల్ యాజ్ దట్. హ్మ్. ఓకే. మీరు సంపాదిస్తున్న దాంట్లో కొంత అమౌంటు సేవ కోసం వాడతారు అని తెలిసింది. అవును. యాక్చువల్‌గా మీరు ఎంత ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? అంటే నేను కోవిడ్ టైంలో యూజువల్లీ దానికి ముందు నాకు 4 కిడ్స్ ఉండేవాళ్ళు. ఇట్లా వాచ్‌మెన్‌లు వాళ్ళు చనిపోయిన వాళ్ళు గానీ ఇలా 4 కిడ్స్‌ని మనం ఫండ్ పే చేసేవాళ్ళం. సో, దాని తర్వాత కోవిడ్ టైంలో మా మామయ్య వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు గానీ, ఇలా కొంతమంది తెలిసిన కిడ్స్ ఒక 7 కిడ్స్ అయ్యారు మా దగ్గర. హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 13 కిడ్స్ వరకు మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. హ్మ్. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గానీ, లేదంటే ఇతరితర వేరే ప్రైవేట్ ద్వారా గానీ. సో, వాళ్ళకి పే చేస్తున్నాం. సో, వాళ్ళు చదువుకునేంత వరకు పే చేస్తాం. సో, మనకు దేవుడిచ్చినంత వరకు విల్ డెఫినెట్‌లీ సపోర్ట్. మీరు రాజకీయాల్లో పరోక్షంగా ఉంటేనే మీ ఫ్యామిలీ అనేక ఇబ్బందులు పడ్డది. రేపు ప్రత్యక్షంగా ఉంటే ఇంకా ఎక్కువ పడొచ్చు, పడకపోవచ్చు. ప్రాబబిలిటీ ఉన్నది. మీ కుటుంబంలో మీరు రాజకీయాల్లోకి రావడానికి ఆమోదం ఉన్నదా? మీ అంటే కుటుంబ అనుమతి తీసుకుంటేనే వస్తారా? తప్పకుండా మై ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ బీన్ పాజిటివ్, ఆల్వేస్ బీన్ సపోర్టివ్. సో, జగన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు నా మీద ఆయన కేసులు పెట్టినప్పుడు గూడా ఫుల్ సపోర్టివ్‌గా ఉన్నారు. అండ్ డెఫినెట్‌లీ గివెన్ అన్ ఆపర్చునిటీ మై ఫ్యామిలీ వుడ్ బి మోర్ హ్యాపీ టు సపోర్ట్. సో, ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే నాకు జగనే మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణమయ్యారు చంద్రబాబు కంటే ఎక్కువ. 100%. అంటే నేనంటుంది ఏంటంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలి. ఆ చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ప్రజల సమస్యల్ని కూలంకుషంగా అర్థం చేసుకుంటారు. ప్రజలకి ఎలాంటి సమస్యలున్నా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికి ఏ నాయకుడిని, ఏ అధికారిని పట్టుకుంటే ఏ సమస్య తీరుతుంది, ఏ అధికారిని దగ్గరికెళ్ళి ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేది మనం కూడా అధికారులకు డైరెక్ట్ చేయగలిగితే, మనకు అవగాహన ఉంటుంది కాబట్టి డైరెక్ట్ చేయగలిగితే తప్పకుండా మన నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తీరితే అట్లా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. సో, 175 నియోజకవర్గాలలో 230 నియోజకవర్గాలు అయితే రేపు పునర్విభజనలో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఎన్ఆర్ఐ నుంచెల్లి ఎప్పుడు శాశ్వతంగా ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయి. రాజకీయాల్లోకి రావాలనుకుంటే అట్లాంటి ఆలోచన ఉందా? చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ గారు గానీ నాకు అవకాశం ఇస్తానంటే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాను. ఓకే. సో, మొత్తానికి ఇప్పుడు ఎన్ని రోజులు ఈ వెకేషన్ మళ్ళా అక్కడికి వెళ్లి నేను మళ్ళా ఈ ఎప్పుడు మంత్ వెళ్ళబోతున్నారు? ఈ మంత్ ఎండ్ వెళ్తున్నా. ఈ సో, మంత్ ఎండ్ వెళ్ళబోతున్నారు. 3 వీక్స్ సో, వెకేషన్. సోషల్ మీడియాలో జగన్ విమర్శలు, విద్వేషాలు అనేది కంటిన్యూ జరుగుతదా? ఇంకా జగన్ జపం మానేస్తారా? నేను జగన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదండి. నేను ఇటీవల రీసెంట్‌గా చూసాను కాబట్టి మాట్లాడుతున్నా. జగన్ చేసే అరాచకాల పట్ల ప్రజల్లో అరాచకాలు అయిపోయినాయి. ఇప్పటికి కూడా హ్మ్. కార్ల కింద వేసి చంపేస్తూ, ఆ అమ్మ ట్రాక్టర్లతో మామిడికాయలు దొక్కిచ్చేస్తూ, వీళ్ళని అరాచకాలు చేస్తూ, ఆ డ్రగ్ డీలర్. నేను లాస్ట్ గా ఒక విషయం చెప్తా. హ్మ్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా, ఓకే. అందులో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డ్రగ్ డీలర్లని, రేపిస్ట్లని, గంజాయి బ్యాచ్ ని, పిక్ పాకెటర్లని, కిడ్నాపర్లని పరామర్శించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా భారతదేశ చరిత్రలో? మొట్టమొదటిసారి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా, ఇప్పుడు ఒక కడప ఎమ్మెల్యే హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పరామర్శిస్తూ వస్తే ఏం సందేశం ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? అది ఒక్కటే మాట్లాడతా నేను. ఇలాంటి తప్పులు చేసినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పులు ప్రజలకి విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి జపం ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు మాకు. సో, యష్ ఎపిసోడ్ కంటిన్యూస్. ఆఫ్ కోర్స్. ద సేమ్ ఎపిసోడ్ కంటిన్యూస్. ఆఫ్ కోర్స్. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. నిజంగానే మీలాంటి వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎంత జరిగితే అంత మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. అవగాహన ఉన్నవాళ్ళు, సిద్ధాంతం ఉన్నవాళ్ళు, ఒక విధానం మీద ఉన్న వాళ్ళే రావాలి వాస్తవానికి రాజకీయాలకి.
సో వి విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.